This video is brought to you by Bharati Cement. Hello and welcome to this episode. ఇది రామోయిజం ప్లస్ 150-200 గంటలకి పైగా నాన్ స్టాప్ వేదాంతం, సిద్ధాంతం, రాధాంతం. దట్ ఈస్ ఆర్జీవి. ప్రపంచం అంతా అతను ఒక విచిత్ర జీవిగా చూస్తుంది, కానీ కన్న తల్లి ఇంట్లో ఆయన ఎలా చూస్తుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, అండ్ అలాగే రామ్ గోపాల్ వర్మ గారి పెంపకంలో జరిగిన ఏ విషయాలు ఈ పరిస్థితులకి దారితీశాయి. ఇవాటి స్పెషల్ రామోయిజం ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ అమ్మ ఈ ఎపిసోడ్ చేయబోతున్నాం మనం కూడా. అండ్ ఐ హ్యావ్ విత్ మీ సూర్యవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి తల్లి గారు. నమస్కారం అండి. అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఆర్జీ. మీ ఇద్దరిని కూర్చోబెట్టడం నాకు మిషన్ అకంప్లిష్డ్. ఓకే, ఎలా ఉన్నారు సార్? చాలా భయంగా ఉన్నా. ఎందుకు భయపడుతున్నానంటే నా మొత్తం లైఫ్లో నన్ను కొట్టింది మా అమ్మ ఒకరే. యా, అందుకని ఇప్పుడు తన దగ్గర ఉండి తను ఏం చెప్తే నా మీద ముట్టికాయేస్తుందా అనేది ఆ టెన్షన్లో ఉన్నాను. మీరు చాలా బుద్ధిమంతుడు. స్కూల్కి వెళ్ళే పిల్లాడు. యా, మంచి స్కూల్ బ్యాగ్ ఇచ్చేస్తే ఎలా తయారై వస్తారో అలా రెడీ అయ్యి వచ్చాడు అమ్మ కోసం. కరెక్టా కదా? కొంతవరకు. యా, రైట్. నమస్కారం. మీరు ఈ అవకాశం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ ఫస్ట్ టైం మీరు మీ అబ్బాయితో కలిసి కూర్చోవడం, మొహం ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా కొత్తగా అపురూపంగా ఉంది. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అనిపిస్తుందా, లేకపోతే ఎలా చెప్పండి? నాకు కూడా ఈ మధ్య తెలిసింది గ్రేట్ ఫిలాసఫర్. అవునా? ఎందుకంటే పాయింట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్, ఇప్పుడు నాకు ఇందాక చెప్పాను కదా మా అమ్మ కొంచెం కొట్టిందని. సో నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మా ఫాదర్ ఏమో మీకు ప్రేమతోటి నేను ఏడ్చేవాడిని స్కూల్కి వెళ్ళకుండా. అప్పుడు అమ్మ ఏమో నాకు కొడతా ఉండేది పంపించడానికి, ఆబ్వియస్లీ ఫర్ కన్సర్న్. ఇప్పుడు సెలైన్ వదిలి ఆ నామాలు నువ్వే చెప్పలేదు. వీళ్ళు రాము, చెల్లెలు విజయ, వీళ్ళు నెమ్మదిగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి పొట్టలో నొప్పి అది స్కూల్కి వెళ్ళినాం అంటే నేను వంటింట్లో పని చేసుకుంటూ ఉంటాను. వచ్చి వీళ్ళు స్కూల్కి వెళ్ళరంట, పొన్లే వదిలి అని ఆ స్టూడియోకి వెళ్ళిపోయేది. నేను బాగా కొట్టి నడిపించి తీసుకెళ్ళి దింపొచ్చేది. దగ్గరే స్కూల్. జస్ట్ అడుగుతున్నాను, ఏమనుకోకండి. చేత్తోనే కొట్టేవారా? అప్పుడు చేత్తోటే. అంటే ఉంటాయి కదా నా దగ్గర ఎక్స్ట్రా బెల్ట్లు ఉంటాయి కదా. అంటే మేబీ అప్పుడు చేతులు, అంటే చేతులు, బెల్ట్, తర్వాత మేబీ చెప్పు అది వెళ్ళని ఏడ్చేవాడు. నెక్స్ట్ ఏంటంటే నేను కూసులకి వెళ్ళను అని ఏడ్చేవాడు. స్కూల్ని కూసులు. తర్వాత స్కూల్ డ్రెస్ వచ్చింది, అంతే మారిపోయాడు. స్కూల్ డ్రెస్ వేసుకోగానే, అంటే ఫస్ట్ మనకు టైం ఇస్తారు కదమ్మా స్కూల్లో చేర్పించినప్పుడు, ఏదో ఒక 1 వీక్ ఏదో ఇస్తారు కదా డ్రెస్ వేసి పంపడానికి. అదే స్కూల్ డ్రెస్ రాగానే మారిపోయాడు. ఎంత విచిత్రం. ఇంకా స్కూల్కి వెళ్ళాలని అనేవాడేవి కాదు. వెరీ స్ట్రేంజ్. అంటే నీకు ఇదేదో పద్ధతిగా ఉంది బాగుంది. అప్పుడు అయ్యే బాబోయ్ నేను వేగలేను బాబోయ్ అని అనిపించిందా? ఇప్పుడు వేగలేని బాబోయ్ అని చాలా మంది అనుకుంటున్నారు రాము గారిని చూసి. నాకు ఎప్పుడు అనిపించలేదు ఈ పిల్లాడు ఎలాగో చెప్తే వినడం అనుకునేదాన్ని. తర్వాత సరదాగా నేను పక్కన కూర్చోబెట్టుకుని 3 years ఏజ్లో కూడా సరదాగా చెప్తాం కదా, సండే, మండే, జనవరి, ఫిబ్రవరి 1, 2, 3 అవి చెప్పేదాన్ని. చెప్తే నెక్స్ట్ డే చెప్పేసేవాడు ఏకసంతాగ్రహి. అయితే అది కూడా నాకు అర్థం కాదు. 3 years ఏజ్లో స్కూల్లో చేరకముందే ఏకసంతాగ్రహి. ప్రహ్లాదుడు. థ్యాంక్స్. కాదమ్మా, ఇప్పుడు నుంచి నేను వెనక్కి ఆలోచిస్తే అసలు ఏమీ డిఫరెన్స్ లేదు, కంటిన్యూషన్. ఇప్పుడులాగే ఉండేవాడు అప్పుడు కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే నాకు 1 day చెప్పేశాడని కూడా అర్థం అవ్వలేదు. రాము వాళ్ళ నాన్నగారు, చూసావా నువ్వు నిన్న చెప్తే వాడు చెప్పేశాడంటే అప్పుడు అర్థమైంది నాకు.
కానీ నిన్న చెప్తే ఇవాళ చెప్పడం నాకు అది అర్థం అవట్లేదు అప్పుడే చెప్పారు కదా ఒక్కసారికి అమ్మా అంటే అప్పుడే చెప్పారు కదా ఇప్పుడే అంటే మన్నాడు అంటే మళ్ళీ రేపు కూడా గుర్తుంది ఇప్పుడే చెప్పడానికి ఉన్న డిఫరెన్స్ నాకు అర్థం అలా కాదు, నేను మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ అప్పుడే ఉంటుంది ఈ అంటే లోపల ఒకసారి మీరు నేర్చుకుంటే అది నెక్స్ట్ డే అప్పచెప్పేసేవారు, అంత మెమరీ పవర్. సో ఇప్పుడు నాకేంటంటే సీమ ఇప్పుడు మళ్ళీ అమ్మ నన్ను పొగిడి నేను ఆయన వద్దు యా లెట్స్ టాక్ అబౌట్ నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనగా తప్పకుండా. కానీ I have to ask you this, sir. యా అసలు మీకు ఈ ఫ్యామిలీ సెటప్లో మీవన్నీ అంటే మీ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా మారిపోయాక ఇప్పుడు అమ్మని, మీ చెల్లెల్ని, మీ తమ్ముడిని అందరినీ చూస్తే ఏం ఫీలింగ్ వస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నా డిపెండెన్స్ ఫ్యాక్టర్ అనేది అమ్మ నాన్న మీద ఎక్కువ ఉంటుంది కనుక విజయ అంటే మా చెల్లెలు నాకన్నా చిన్నది, కోటి కూడా నాకన్నా చిన్నడు యూనో. సో ఆస్పెక్ట్లో నాకు పెద్ద డిఫరెన్స్ లేదు అప్పటికి ఇప్పటికి ఏమి. అంటే ఆ టైంలో నాకు డిపెండెన్స్ అనేది ఫైనాన్షియల్ డిపెండెన్స్ కానీ లేకపోతే ఏజ్ వైజ్గా కానీ అమ్మ నాన్నది ఎక్కువ ఉంటుంది కదా ఇన్ఫ్లుయెన్స్. ఆ టైంలో నాకు ఎక్కువగా మా నాన్నగారు అంటే అమ్మకని ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అమ్మ డిసిప్లిన్ చేయడానికి కొట్టేది, ఆ చదువుకోవడం కానీ హోంవర్క్ లేకపోతే సినిమాలకు వెళ్ళొద్దు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నీ అమ్మ దగ్గర నుంచి వచ్చాయి. మా ఫాదర్ ఏమో ఫుల్ లీనియన్స్, అబ్సల్యూట్గా ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా. సో ఆబ్వియస్లీ ఆ పర్టిక్యులర్ టైంలో 100% దాని మూలాన నాన్నగారు ఇష్టం అంటారు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ అడల్ట్ అయినప్పుడు దాని తర్వాత కూడా ఇప్పుడు ఎవరికైనా అమ్మ అనేది వాడి లాంగ్ టర్మ్ వాడి లైఫ్లో బాగా పైకి రావాలి, మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి అనే ఒక కన్సర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను ఎక్కువ డిసిప్లిన్ పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ వాట్ మై మదర్ డిడ్. ఇప్పుడు బయట ఏంటి వాళ్ళు ప్రేమని మా అమ్మమ్మ ప్రేమని డబ్బులతో కొనుక్కున్నారు, డబ్బులతోటి. అదేంటంటే 10 రూపాయలు 5 రూపాయలు ఏదో జేబులు పెడతా ఉన్నారు. అమ్మ నన్ను అలా చేసింది నాకు గుర్తులేదు, నాకైతే గుర్తు చేసామమ్మ ఎప్పుడైనా నాకు డబ్బులు ఇవ్వలేదు. యా నాన్నగారు కూడా ఇచ్చేవారు కదా, నాన్నగారు పాకెట్లోంచి దొంగలు ఇచ్చేవాడు డబ్బులు. ఇప్పుడు ఒక విషయం, ఒక సూటి ప్రశ్న. తల్లికి పిల్లలు ఎప్పుడు సమానం అంటారు. నా దృష్టిలో అది ఒక మిత్. అలా ఎప్పుడు ఉండదు, ఎవరో ఒకళ్ళ మీద కొంచెం ఒక పావు కిలో ఎక్కువ ఉంటుంది. అలా మీ ముగ్గురు పిల్లల్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద మీకు ఏమన్నా ప్రేమ ఎక్కువ ఉంటుందా? అది నా ముగ్గురు సమానం. నేను ఇది నిజంగా చెప్తున్నాను, నాకు ముగ్గురు సమానమే. ఒకళ్ళ మీద ఎక్కువ ఏం లేదు, ముగ్గురులో కూడా. మరి అందరినీ కొట్టేవారు మీరు? ఒకళ్ళని కొడితే మళ్ళీ అందరినీ, యా ఎందుకంటే యాక్చువల్ ముగ్గురు కూడా ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురు కొట్టేది. అయితే వీళ్ళు అడిగారు అది కడుతుంది నాకు ఇంకా అది ఏంటి ఎందుకు అది ఎందుకు ఇప్పుడు నాకు 8 సంవత్సరాలు అడగల. వాళ్ళు నన్ను అడిగారు ఎవరు ముగ్గురులో ఒకళ్ళు, వాడి తప్పు చేస్తే నన్ను కొడతానంటే అది మిగిలిన ఇద్దరు నవ్వుతున్నారు కదా, అందరినీ కొడితే గొడవ ఉండదు. ముగ్గురు మళ్ళీ ఇదో చూడండి, విజయ కోటి నవ్వేవారు. ఇప్పుడు నన్ను కొడతా ఉంటే వాళ్ళిద్దరు నవ్వారు, నేను వాళ్ళే మీద. అంటే ఇది సైకోపాత్ అంటే ఇది. అప్పుడు ముగ్గురే ఆడవాళ్ళని. మీరు కొట్టే టైప్ లాగా అసలు కనిపించట్లేదమ్మా, ఆశ్చర్యంగా ఉంది. అయితే ఎంత అల్లరి చేస్తే మీరు కొట్టుంటారో ఇప్పుడు ఊహించుకోగలుగుతున్నాం. సరే, వర్మ గారు చిన్నప్పుడు చేసిన. కానీ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మా నాన్న మీద కోపం కొడితే నన్ను కొట్టేది, అది మమ్మల్ని. నాన్న మీరు యా ఏదో కోపం వచ్చుంటే ఎవరో ఒకరు మీరు తీసుకోవాలి కదా. కాదు, 7 years ఏజ్లో ఏమన్నాడంటే, అమ్మ నువ్వు నిజంగా నేను తప్పు చేశానని కాదు, నీకు వేరే ఏదో మనసులో పెట్టుకుని కొడుతున్నా అన్నాడు. నేను ఇంకా షాక్ అయిపోయాను, షాక్ అయి సిగ్గేసింది. సైకాలజీ ఆస్పెక్ట్ అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టేది. అంటే నేను కూడా చూసాను కదా, ఏదో నాన్న ఏదో కొంచెం ఏదో అవుతుంది సైలెంట్గా అక్కడ సైలెంట్ వార్ అవుతూ ఉంటుంది కదా, గమనించేవాడు. చిన్న పిల్లలను కూడా చూడకుండా కొట్టారనమాట. అక్కడి నుంచి మీకు చిన్నపిల్లల మీద అక్కడి నుంచే కొంచెం నో అంటే పెద్ద అది కంప్లీట్లీ ఏం డిఫరెంట్. చేసేవాడు అంటే మా చెల్లెలు ఇంటికి వెళ్ళిపోయేవాడు, నేను కొడితే 2 రోజులు అక్కడ ఆమె అప్పుడు సినిమా. తనేమో నాకు సినిమాలకు డబ్బులు ఇచ్చి అది ఇదిమాట. మీ పిన్ని గారు అంటే నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అబ్సల్యూట్లీ నాకు అమ్మ కాంట్రిబ్యూషన్ అనేది 0. మోస్ట్లీ బయటోడు, నాన్నగారు కూడా లేదు. మురళీమోయ, ప్రసాద్ మోయ, లేకపోతే అమ్మమ్మ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు కదా చూడటానికి. మిగతా చుట్టాలు అదో ఇంట్లో వాళ్ళకి తప్పిస్తే ఏది సినిమాలు చూడటానికి నేను చెప్పేది. ఆ అలవాటు అనేది వాళ్ళు అంటే అప్పుడు ఆబ్వియస్లీ అమ్మ దృష్టిలో నన్ను చెడగొడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాలకి వెళ్ళి
మా అంకుల్ ప్రసాద్ మాయని రోజు స్కూటర్ వేసుకుని వచ్చాడు సినిమాకి తీసుకెళ్ళాను. అప్పుడు ఒకరోజు అమ్మ చెప్పింది, వాళ్ళంతా బాగానే ఉంటారు, నిన్ను వాళ్ళ కంపెనీ కోసం తీసుకెళ్తున్నారు, నీ చదువు సంగతి ఏంటి అని అమ్మ ఒకసారి పెద్ద క్లాస్ పీకింది. అది బాగా గుర్తుంది ఇంకా. ప్రసాద్ మాయని కూడా పిలిచి మాట్లాడాను, నువ్వు బాగానే తిప్పుతున్నావు ఆ పిల్లోడిని, నీ కొడుకునైతే తిప్పుతావా అన్నాడు. అంటే అన్నాడు, నీ కొడుకు నువ్వు కంట్రోల్ పెట్టుకొని వెళ్ళిపోయాడు చెప్పేసి, నీ కొడుకు నువ్వు కంట్రోల్ పెట్టుకో. అది కరెక్టే కదా, ప్రసాద్ తన కొడుకుని తీసుకెళ్ళలేదు ఎప్పుడు నన్ను. అంటే తను చదువుకోవాలి, నేనేమో చెడిపోవాలి. కానీ అసలు రామ్ గోపాల్ ఉన్న గారు ఏం అవ్వాలని మీకు ఉండేది మనసులో? నేను చాలా తెలివైన పిల్లడు కదా, కొంచెమో వేరే ఇంట్రెస్ట్లు కనపడుతున్నాయి అని చెప్పి ఇంజనీరింగ్ చదివించేస్తే అయిపోతుంది, ఇంజనీర్ అయిపోతాడు అంటే డైరెక్ట్ అవునా అని కాదు. అంటే ఆ టైంలో డైరెక్షన్ అనేది లేదు అసలు. నేను అసలు నాకు ఫస్ట్ టైము అమ్మకి నేను డైరెక్టర్ అవుతానని ఎప్పుడు చెప్పాను గుర్తులేదు. డెఫినెట్లీ నాట్ బిఫోర్ మ్యారేజ్. ఇంట్లో అంతా కొంచెం ఎక్కువ తెలిసింది నా పెళ్ళైన తర్వాత. నేను ఇప్పుడు ఈ జరుగుతున్న సన్నివేశానికి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పాట లైన్, ఫస్ట్ లైన్ ఉరికి చెప్తాను, పాడను. ఇందాకేమో ధరణికి గిరి భారమా, తరువుకు కాయ భారమా, అది. ఇప్పుడేమో విన్నావ యశోదమ్మా, ఆ పాట గుర్తుందా? అలా మీకు లీలలు చెప్పేవారా? వర్మగారు అల్లరి చేశారు చిన్నప్పుడు? అసలు అల్లరి చేసేవాడు కాదు, తన ఇష్టాలు. తర్వాత ఎప్పుడు ఎదిరించి మాట్లాడలేదు. తర్వాత నా మీద కోపం కూడా ఉండేది కాదు. నేను ఇప్పుడంటే ఒక 20 ఏళ్ళ నుంచి అనిపిస్తాను, నన్నేమనుకునేవాడంటే అమ్మ అర్థం చేసుకోవడం లేదు, అలా లేదు, అమ్మ స్వభావం అంతే అని తను ఏమనుకున్నాడో ఆ దారిలో వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు తప్ప నన్ను అసలు ఎప్పుడు కన్విన్స్ చేయలేదు, ఎదిరించలేదు, డబ్బులు అడగలేదు. తను కావాలనుకుంటే అమ్మ. ఇంకోటి ఏంటంటే ఆ టైంకి నేను అలా ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా నాకు చెప్పడం మానేసావు. సో ఇప్పుడు నేను తను చెప్పింది వినకుండా నేను వేరేది చేయటానికి, తను కూడా చెప్పడం మానేసి నేను వేరేది చేయటానికి ఉన్న డిఫరెన్స్. నాకు ఎంతసేపు ఏంటంటే ఈ పిల్లడు చాలా తెలివైనడు, ఏదో ఆ సినిమా అంటాడు అది అంటాడు. స్కూల్లో టీచర్ నచ్చలేదని వాడు చెప్పడం, అప్పుడు నాకు ఇంకెంత కోపం వచ్చేస్తుంది. ఆయన ఏం బాగా చెప్పడం లేదని వాడు అని ట్యూషన్ పెట్టేశాను. ఇలా అని షార్ట్ కట్ అనమాట. ట్యూషన్ పెట్టేస్తే ఆ ట్యూషన్ ఆయన ఏం సరిగ్గా చెప్పడం లేదంటే ఇంక నాకు మ్యాక్సిమం వచ్చేసి, టీచర్ని అంటావా నువ్వు అని నేను ఎంతసేపు వేరే మూడ్లో ఆలోచించేదాన్ని. తనకి క్లాస్ ఎగ్గొట్టేయడానికి అలా అంటున్నాడు అనుకున్నాను. నాకు ఇప్పుడు ఆ టైం నుంచి కూడా ఇప్పుడు అవతల పర్సన్ నుంచి నాకు ఏదో ఒక కాంట్రిబ్యూషన్ రావట్లేదు అంటే నా టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు నాకు చిరాకు వచ్చేసింది. అదే చెప్పాను నాకు. ఆ టీచర్కి ఏమీ తెలియదు, నాకేంటి చెప్పేదని. సో అది ఆబ్వియస్లీ ఆ టైంలో పిల్లవాడు వచ్చి టీచర్ కన్నా నాకు తెలుసని నేను అనకపోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ వర్త్ అని. అది ఇంకోటి, ఒక హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీలో 90 వచ్చాయి, హాఫ్ ఇయర్లో 30 వచ్చాయి. ఇదేంటి అన్నాను. అంటే నీకు మరి రాలేదా ఈసారి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నాను అనేదాన్ని. అంటే కాదు నాకు వచ్చు, రాయి బుద్ధి లేదంటే ఇంక ఎంత కోపం. రాదు అంటే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, నాకు వచ్చు కానీ నాకు రాయాలనిపించలేదు, వచ్చేసాను. దాని వెనకాల సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు ఆ టైంలో నేను చూడాల్సిన కొన్ని సినిమాలు ఎక్కువ వచ్చి ఉండకపోవచ్చు, ఇంక వేరే పని లేదు కాబట్టి అక్కడ రాసేవాడిని. ఎప్పుడైతే ఈ టైంలో నాకు ఎగ్జామ్ నాకు వచ్చినా కూడా ఆన్సర్ తెలిసినా కూడా జస్ట్ పాస్ మార్కులు 40 ఎంత ఉండేది. అప్పుడు 40 వస్తే చాలు అని మిగతా దగ్గొట్టి సినిమా వెళ్ళిపోయాను. సో ఏమైంది ఆ మూమెంట్లో మీరు క్వశ్చన్ పేపర్ చూసారు? వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? టైం చూసారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 100% నేను ఇంజనీరింగ్ జాబ్లో ఉన్నాను నాకు తెలుసు. అప్పటికే తెలుసు, జస్ట్ ఇంజనీరింగ్ ఏదో ఫినిష్ చేయాలి కాబట్టి చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజనీర్గా కంటిన్యూ అవ్వనని నాకు చాలా క్లారిటీ ఉంది, విచ్ ఇస్ ద రీజన్ ఐ డిడ్ దట్. సో అలా 30 తెచ్చుకుని మీకు నామోషిగా ఉండేది కదా వచ్చి కార్డ్ చూపిస్తే? ఒకసారి 30 ఒకసారి 90.
ఇప్పుడు నేను కొన్నిసార్లు అంటే నేను రిగ్రెట్ అయ్యేది చాలా తక్కువ సార్లు. ఇప్పుడు నాకు డొనేషన్ కాయిల్ చేర్పించారు. కోర్స్ మాకున్న ఫైనాన్షియల్ ఆస్పెక్టు అది. సో నాన్నగారు ఏదో కష్టపడి ఇది మన ఏముంటుందని జనరల్ ఎగ్జామ్ ఉంటుంది కదా JNTU వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను వచ్చి ఫాదర్తో ఏం చెప్పాడంటే నేను పాస్ అయితే అందరూ పాస్ అవుతారు అంటే అంత చెత్తగా రాశాను అని గొప్పగా చెప్పాడు. అది చాలా స్టూపిడ్ థింగ్ టు సే. ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు అక్కడ సీట్ రాదని తెలుసు కాబట్టి ఇప్పుడు మా ఫాదర్ ఎలాగోలో చేసి ఆ డబ్బు హీ హ్యాస్ టు గ్యాదర్ మనీ నాకు డొనేషన్ కట్టడానికి. అంత సింపుల్ థింగ్ కూడా తట్టింది కదా కొన్నిసార్లు. బట్ ఇప్పుడు నేను అలా చెప్పడానికి నేను ఆల్రెడీ నో బ్యాకప్ అయ్యి అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ టైంలో. బట్ అలవాటు ఎప్పుడు ఉండేది గబుకి చెప్పేయటం అంతా. సో ఇన్ కాంట్రాస్ట్ పేరెంట్స్ ఇద్దరిలో మీకు ఎలా అనిపించేవారు డిఫరెంట్గా నాన్న అమ్మ? అంటే నేను బీటెక్ ఆ టైంకి వచ్చే టైంకి నాకు అసలు అమ్మ ఎప్పుడు నా అమ్మతో నేను మాట్లాడటం అమ్మ నన్ను అడగటం అనేది నాకు ఎక్కువ గుర్తులేదు. బికాజ్ ఐ వాజ్ సో మచ్ హెవీలీ ఇంటూ విజయవాడ గ్రూపిజము లేకపోతే ఈ అలగా రౌడీలతో తిరగటం ఇలాంటివి చేసేవాడిని ఆ టైంలో నేను. దానివల్ల నాకు ఇంటరాక్షన్ అనేది నా చిన్నప్పుడు ఉన్నంత నేను అమ్మతో ఎక్కువ ఉండేది కాదు, అట్లీస్ట్ నా మెమరీలో. అప్పుడు ఒకసారి నాన్నగారికి లెటర్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ మీ కూడా ఇక్కడ గ్యాంగ్ ఫైట్స్లో అట్లో ఉంటున్నాడని. మరి అప్పుడు నాన్నగారేమో నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ కాదు నువ్వు, కానీ మనమేమో చదువు మీద ఆధారపడి బతుకుతున్నాం, అది ఒకసారి గుర్తుంచుకో, తర్వాత నీ ఇష్టం అని చెప్పారు. మరి అమ్మ నాన్న దాని గురించి ఏం మాట్లాడే తెలియదు. నేను కృష్ణరాజు గారిని మీరు వెళ్ళి మాట్లాడరండి ప్రిన్సిపాల్తో లెటర్ వచ్చింది కదా అంటే నేను వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని నా కొడుకు గురించి చెప్పాలా, వాడికి మనం చెప్పకపోతే తెలియంది ఏం లేదు, నేను వెళ్ళను. తర్వాత కాలేజ్ ప్రిన్సిపాల్ మా ఫాదర్ ఫ్రెండ్స్ ఆయనకి స్టేషన్లో ఏదో కనపడ్డారంట మా నాన్నగారు. అయితే మీ మనవడు ఇలాగ రావడం లేదు క్లాసెస్కి, సరిగ్గా లెటర్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారికి ఆయన కనపడారు. మా నాన్నగారు వచ్చి చెప్పారు, అమ్మ ఇలా ప్రిన్సిపాల్ చెప్పారు సరిగ్గా క్లాసెస్కి వెళ్ళడం లేదంట అంటే, అవును మాకు లెటర్ వచ్చిందని అని చెప్పాను. చెప్తే నేను రాము గురించి అంత సీరియస్గా ఏం చేస్తాడో అని ఉండేది కాదు, పూర్తి చేసి వస్తాడులే అని. అది చాలా నాకు పూర్తి చేసి వస్తే జాబ్ వచ్చేస్తుంది కదా. అప్పుడు వాయా మీడియాగా మురళీమయ్యని పంపారు కాలేజ్కి. యా మురళీమయ్య వచ్చాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి ఒక క్యాబరే బార్గీలు, నేను మురళీమయ్య. యా నేను తీసుకెళ్ళాను. కానీ ఎప్పుడు ఏంటంటే డబ్బులు ఆడలేదు, గొడవ చేయలేదు, కోపం ఏమి ఉండేది కాదు. జనరల్గా పిల్లలు ఏదో ఒకటి గొడవ చేస్తారు కదా, ఇవ్వకపోతే ఎలాగా మీరు అని అసలు ఎప్పుడు అడగలేదు. ఎన్నో ఇస్తే తీసుకునేవాడు తప్ప నాకు డబ్బులు కావాలి అని ఎదిరించడం, గొడవ చేయడం. మీకు అయితే డబ్బులు ఎలా వచ్చేవి రామోపల్లం గారు? మోస్ట్గా అది ఒకటేమో 100% రిలేటివ్, మా వరలక్ష్మ కంటే అమ్మ సిస్టరు, లేకపోతే మా గ్రాండ్ మదరు, లేకపోతే 3-4 సోర్సెస్. సో ఇది కాకుండా నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే నాన్నగారు 400 రూపాయలు పంపారు నెలకి, అది మెస్ బిల్లు ఇలాంటివన్నీ ఫస్ట్ 2 డేస్లో అయిపోయేది. మిగతా 28 డేస్ అలా వెళ్ళిపోతుండేది. అప్పుడు ఒకసారి నాకు గుర్తుంది, ఒక ఫ్రెండ్ అన్నాడు, రంగపై వెళ్తాం మనం సినిమాకి వెళ్ళి అక్కడి నుంచి అలంకార్ రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. నా దగ్గర డబ్బులు ఏమన్నా అంటే అదే 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 పర్లేదు అన్నాడు. అంటే మాటిమాటికి నువ్వు ఇస్తున్నావు అంటే నీకు ఇట్లేదు, నీ కంపెనీ కోసం ఇస్తున్నా అన్నాడు. అది యా కరెక్ట్. అది మీరు ఒకలాగా చూస్తే ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు, నేను సినిమా చేస్తూ ఉంటుంది నా కోసం లేదు కదా, నేను చేసే పనికి. సో అప్పుడు ఆడు నా కంపెనీకి వెలగట్టాడు ఆడితో వస్తే. యా సో ఇప్పుడు నాకు అసలు ఎప్పుడైనా నాకు కావాల్సినప్పుడు డబ్బులు లేకపోవడం అనేది ఎప్పుడు జరగదు, ఏదో చేసి వస్తుంది అది నో. సో ఆ టైంలో మరి నేను ఎప్పుడు అందుకని 400 కన్నా ఎక్కువ కావాలని ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు అడగలేదు. మీరు ఎప్పుడైనా పుత్రరత్నాన్ని చూసి మా వాడు ఫస్ట్ వచ్చాడు, మా వాడు బాగా పాడాడు, మా వాడు బాగా పరిగెట్టాడు,
గోల్డ్ మెడల్ వచ్చింది. ఇలాంటి సందర్భాలు ఉన్నాయా అసలు మీకు గుర్తున్నాయా రాము గారు చిన్నప్పుడు? నేనంతా నాకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించేసాం అంతే. తర్వాత ఇంకా మళ్ళీ మన ప్రపంచం వేరే. నిజంగా మీరు నమ్మారా మనసులో మంచి ఇంజనీర్ అయ్యి ఏం చేస్తానని? ఉద్యోగం వచ్చేస్తుంది కదమ్మా, డిగ్రీ అయిపోతుంది. ఇంజనీరింగ్ డిగ్రీ అయితే మరి రాము రాగానే మా నాన్నగారు ఇంజనీర్ అయిన నాగార్జున సాగర్లో 12 సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్ వచ్చేసారు. ఆయన సివిల్ ఇంజనీర్. ఆయన ఏం చేశారు, రాముని తీసుకెళ్ళి రాజకృష్ణ జీవికే రెడ్డి గారు, సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దగ్గర చేశారు కాంట్రాక్టర్స్. అప్పుడు మీ జీతం ఎంత సార్? ఆ స్నేహబంధం 800 1000 కదా, 800. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అది చాలా ఒక గ్యాప్ పీరియడ్ నాకు. అది ఆ టైంలో ఇప్పుడు నేను ఒక ఏప్రిల్ నుంచి నా పెళ్ళి అయింది అప్పుడే, నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చాక. ఆ పెళ్ళి ఏమో 3rd డే నుంచి వర్కౌట్ అవ్వడం మానేసింది. ఇది 4-5 years అప్పుడేంటి అందరం కలిసి ఉండేవాళ్ళం. మా ఇద్దరికి గొడవలు కూడా మా ఇంట్లోనే అయ్యాయి. అప్పుడు మరి నేను ఇలా చెప్పి ఇప్పుడు అమ్మకి నేను వచ్చి చెప్పినప్పుడు అమ్మ ఎగ్జాక్ట్లీ ఏమనుకో, నేను ఫస్ట్ టైం నేను చేసుకుని నువ్వేమనుకున్నామా నాకు తెలియదు అసలు. నేను మా పెద్దవాళ్ళు ఉంటారు, మా నాన్నగారు అటు మా బావగారు, వాళ్ళకి ఇష్టం లేని పని చేయకూడదని నేను అని వద్దులేమ్మా మనం అలా చేసుకోకూడదు. ఇంటర్ కాస్ట్ అని ఇష్టం లేదు. అంటే నేను ఏదో చెప్తాను కానీ తీసుకోను, అది చెప్పింది పాయింట్ అది. అయితే చెప్పాడు డిఫరెన్స్ బిట్వీన్ టెల్లింగ్ అండ్ ఆస్కింగ్. అయితే రత్న వాళ్ళ అమ్మగారు వచ్చారు. వస్తే నేను కాదండి మా పెద్దవాళ్ళకి ఇష్టం లేని పని చేయను, నేను రత్న అంటే నాకు ఇష్టమే, నాకేం అభ్యంతరం లేదు. విజయ ఫ్రెండ్ కదా, విజయకి ఇంటికి బాగా వచ్చేది. ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అనిపించలేదు, కానీ రత్నతో రాము ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఓ రోజు రత్నకు తెలియకుండా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మనం మనసు హర్ట్ చేయకూడదు కదా, ఏంటి అమ్మాయితో ఆ కబుర్లు అన్నాను. ఆ గంటల కూర్చుని కబుర్లు చెప్తావు ఏంటంటే నాకేం నచ్చలేదంటే, అమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా, నాకు తన ఇంటెలిజెన్స్ నచ్చి ఇద్దరు ఏదో ఒక టాపిక్ కామన్గా ఉంటాయి కదా, ఇద్దరు కలిస్తే ఇప్పుడు నాకు సంగీతం ఇష్టం నీకు ఇష్టం అనుకో, అప్పుడు మనకి ఎంతసేపు అయినా కబుర్లు చెప్పుకుంటాం కదా. నేనేమన్నాను దాని ఇంటెలిజెన్స్ ఇష్టం నాకు, తన తెలివితేటలు ఇష్టం అమ్మ నాకు. ఇంతకన్నా కాదు అది పైగా నీకు చాలా అందమైన అమ్మాయి అదే వస్తాయి కదా, చేస్తాను వద్దమ్మా నువ్వు చేసుకోకుంటే. అందరూ ఏం చేసుకుంటారమ్మా, అన్నం తీసి జేబులో పెట్టుకోవాలి, తెలివి ఉంటేనే బాగుంటుంది. అంటే ఆ రోజుల్లో ఇంకా హార్ట్ రొమాన్స్ లేకపోతే అలాంటివి ఉండి మీరు ఇప్పుడు లాల్చి పైజమా వేసుకున్నారు, మెదిలిన లేత కావాలి. జానోదయం అవ్వక ముందు ఉన్న భావాలు అన్ని జేబులో పెట్టుకుంటారా, అందం తీసుకుని జేబులో పెట్టుకోవాలి, అమ్మాయి ఎంత ఇంటెలిజెన్స్ అన్నాడు. మంచి ఫీచర్స్, మొహం కళగా ఉంటుంది. సో అప్పుడు వీళ్ళందరూ చెప్పిన తర్వాత వద్దు అని చేసుకున్న తర్వాత 3వ రోజు ద మ్యారేజ్ ఫెయిల్డ్. 3వ రోజు అంటే ఇదేంటంటే మనం ఇమేజెస్, అంటే ఇప్పుడు ఒక ఫ్రీడమ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ వీళ్ళు ఉన్నాడు ఎవ్వడో కూడా పెళ్ళి ఉండలేడు. అది తెలుసుకోలేకపోవటం అనేది నా తప్పు. అది నేను నా రత్నాకర్ నేను ఇంట్లో అని అనుకుంటాను, అది నేను అర్థం చేసుకోవాల్సింది అది. అందుకని ఐ రిగ్రెట్ దట్. ఇప్పుడు రత్న గారి కంటే ముందు అమ్మ పక్కింటి పరిమళ చాలా బాగుందని కానీ, ఎదురింటి వెంకటలక్ష్మి చాలా బాగుందని కానీ నేను మా అమ్మతో చెప్పటమా? అలాంటి అసలు గర్ల్స్ గురించి టాపిక్ వచ్చేది అమ్మతో? నాకు అర్లియస్ట్ ఏం గుర్తుందంటే అంటే నాకు ఏజ్ నాకు గుర్తు రావట్లేదు. మా అమ్మ మా సృష్టిలో అన్నిటికన్నా అందమైంది ఆడది అని ఎవరితో చెప్తాను, అది గుర్తుంది నాకు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు అసలు చెప్పింది, ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు సెక్షువల్ అవేకనింగ్ వచ్చి ఉండకపోవచ్చు, అందుకని చాలా యంగ్ అనుకోండి. ఫస్ట్ టైం అది అక్కడ గుర్తుంది నాకు.
ఫస్ట్ టైం అంటే అమ్మాయి అందం గురించి నేను ఫస్ట్ టైం విన్నది అమ్మ దగ్గర నుంచే, ఏదో కాంటెక్స్ట్ అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కాలనీలో ఎవరో మా సిస్టర్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి లేకపోతే ఎవరో రోడ్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటే అవన్నీ నేను కిటికీలో చూసేవాడిని. చూసి ఏమనుకునేవారు? ఏమనుకుంటే ఎవడన్నా అబ్బాయి అమ్మాయిని చూస్తే అదే. కానీ మీరు ఒక్క మాట మాత్రం ఎవరు చెప్పారో గుర్తు రావట్లేదు, కానీ కాలనీలో అందరికంటే మీ అమ్మగారే అందంగా ఉన్నారు అందరు అమ్మల కంటే అని మీరు ఫీల్ అయ్యారు? తనే నాతో అన్నాడు, అమ్మ మన కాలనీలో అందరికంటే నువ్వే అందంగా ఉంటావు. నాకు స్వప్న చందమామలో ఒక కథ చదివాను, అది జ్ఞాపకం వచ్చింది. ఒక తల్లిని ఒక 5 ఏళ్ల పిల్లడు అదే జాతర దీనికి వెళ్తారు, తల్లి తప్పిపోతుంది. తల్లి తప్పిపోతే ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లడు. చూసిన వాళ్ళు ఏంటమ్మా అంటే మా అమ్మ తప్పిపోయింది అంటే మేము వెతికి పెడతాం, నువ్వేమి నీకు అర్థమైపోతుంది అంటే అలాగే అని ఎంతమందిని చూపిస్తే మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది, మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది, అది ఆమె ఈమె ఏమైనా చాలామందిని చూపిస్తారు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, ఈమె కాదంటాడు. ఫైనల్గా వాళ్ళ అమ్మ వస్తుంది, అసలు ఇంకా అసలు అందంగా ఉండదు అమ్మాయి, స్పాటకం మచ్చలంతా. వీడు షాక్ అయిపోతాడు అనమాట వెతికినాడు. అంటే వాడి కళ్ళకి వాళ్ళ అమ్మ అంత, పిల్లాడి కళ్ళకి వాళ్ళ అమ్మ అంత అందంగా ఉంది. కానీ ఆ కథ ఇక్కడ కాదు. నేను నిజంగా అంటే అందం, అమ్మాయిల అందం గురించి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అనే విషయం ఇప్పుడైనా నీకు తెలిసింది. అందుకని అది నేను చెప్పింది. అంటే మీది అమ్మ కాబట్టి ఒక మాతృ ప్రేమ అంటే ఆ దీనిలో అలా కనిపించారని అనుకుంటారు కానీ యాక్చువల్లీ నాట్. సో అయితే మరి 3వ రోజు డిస్టర్బెన్సెస్ మొదలు, మీరు అప్పుడు కంగారు పడ్డారా? చాలా బాధ వేస్తుంది. కంగారు పడ్డారా? అంటే మనకేం అలవాట్లేదు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కొట్టుకునేవాళ్ళం. ఐ కాంట్ బిలీవ్ దట్. అంటే నా వన్ ఆఫ్ ద డార్కెస్ట్ చాప్టర్స్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సీ రత్న ఇస్ గాట్ ఎవ్రీ రైట్. తను డిసప్పాయింట్ అయిపోయింది. నువ్వు లేనిది నేను లేను అని ఇలాంటి బిల్డప్లు అన్నీ ఇచ్చి పెద్ద పెద్ద లెటర్లు రాసి అది రాసి ఇది చేసినప్పుడు ఎనీబడి విల్ గెట్ హర్ట్. అంత రాసినప్పుడు అది ఉండింది, తర్వాత పోయిందా? పోయిందంటే అది చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే మీరు దూరం నుంచి ఎక్కువ కలవకుండా, లేకపోతే ఇప్పుడు కపుల్స్ పెళ్ళిళ్ళు ప్రేమలో ఏం చేస్తారు, బెస్ట్ థింగ్స్ కలిసినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్, మాట్లాడే విధానం, కంట్రోల్. ఎప్పుడైతే ఒకే రూఫ్ కింద నివసించడం మొదలుపెట్టామో అవన్నీ పోతాయి. పోయినప్పుడు అసలు రంగులు బయటకు వస్తాయి. అసలు రంగులు నాయి, నేను చెప్పేది నా ఇవ్వచ్చు, తను ఇవ్వచ్చు, ఎవరిది అనవచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఎనీమోర్. యా, అప్పుడు చాలామంది రిజైన్ అయిపోతారు లైఫ్లో. సరే ఇంక ఈ జీవితానికి ఇంత చాలు అని. నాకు అది లేదు కాబట్టి ప్రతి సెకండ్ నేను అనుకున్నట్టు జరగాలి. ఇప్పుడు రత్నాకి ఇన్సెక్యూర్, ఎందుకంటే నేను బ్యాడ్ స్టూడెంట్, నా మార్కులు చాలా తక్కువ వచ్చినాయి, నా శాలరీ చాలా తక్కువ. వీడు సడన్గా వీడియో లైబ్రరీ అంటాడు, సినిమా అంటాడు, ఇది అంటాడు అనే దాంట్లో ఇన్సెక్యూరిటీ అనేది 100% రావడం కరెక్ట్, అది వ్యాలిడ్ అది. సో మనం ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు అన్నది నువ్వు అనుకుంటావు, నువ్వేం చేయగలుగుతావని అవి చేసిన తర్వాత అనుకుంటారు వేరే వాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నేను ఫెయిల్ కూడా అయి ఉండొచ్చు కదా, నేను ఫ్లాప్లు కూడా తీసాను కదా. నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే రత్న అనుకునేది కరెక్ట్ అవ్వాలి. అప్పుడు రత్న గారు అనుకునేది తప్పైనట్టు అయితే, అంటే మీలో ఒక గొప్ప డైరెక్టర్ని చూడలేకపోయారంటారా? అదే కానీ అది లక్ అంటున్నా. అది నేను సాధించింది కాదు. ఎందుకంటే నేను ద రీజన్ ఐ మేడ్ ఎ ఫ్లాప్, నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, అప్పుడు రత్న అనుకుంది కరెక్ట్. అప్పుడు ఏంటి, అది ఆపర్చునిటీ లక్తో వచ్చింది. అది ఒక కార్డ్, అది కాయిన్ అక్కడ పడింది అంతే. మీరు ఎప్పుడైనా మీ అమ్మగారిని ఫలాంటి అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేకపోయానన్న సందర్భాలు, ప్రశ్నలు ఉన్నాయా? వై డిడ్ యు డు దట్, క్యూ ఆఖిర్ క్యూ ఆ టైప్లో? నో, ఎప్పుడు లేదా? ఎందుకంటే నేను ఆ ఎమోషనల్ బాండ్ అనేది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, స్కూల్ డేస్లో వెరీ బిగినింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు ఉన్న దానికి నేను ఒకసారి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే ఐ వెంట్ ఇన్ టు వైడర్ వరల్డ్. ఆ వరల్డ్లో ఉన్నప్పుడు అమ్మతోటి నేను అంతకుముందు ఉన్న ఇంటరాక్షన్ నాకు లేదు. నాన్నగారితో ఉండేది. నాన్నగారితో ఎందుకు ఉండేదంటే, ఒకటి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు, వాళ్ళ ఇంట్రెస్టింగ్ పర్సన్స్, ఆయన ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఆ మాటలు వినడానికి, దాంతో అది ఉండేది. ఇంకోటి ఇందాక అమ్మ చెప్పినట్టు నేను ఆ డిపెండెన్సీ ఫ్యాక్టర్ అనేది పోయింది, అడగటం కానీ డబ్బులు అడగటం ఇలాంటివన్నీ. అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఎంతో కొంత
అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను రత్న విషయంలో కూడా జస్ట్ చెప్పేసాను అంతే. అదేమి అడగటం దాని ఏంటి అనేది తర్వాత అంటే మా ఇద్దరికి ట్రబుల్ ఎక్కడేదో ట్రబుల్ ఇవన్నీ కలిసి ఐ థింక్ స్లోగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. యా ఇంకోటి నాన్న ఇద్దరు కూడా నా ఇండిపెండెంట్ నేచర్ చూసి నాన్నగారు ఫస్ట్ నుంచి వదిలేశారు, అమ్మ కూడా ఆ బీటెక్ లేటర్ నుంచి నన్ను వదిలేసింది అనుకుంటున్నా. అంతేనమ్మా? కొంచెం యా నన్ను ఎప్పుడు అసలు ఏంటి ఇలా చేస్తున్నావు అని బీటెక్ నుంచి ఎప్పుడు నాకు అసలు అడిగినట్టు నాకు గుర్తుకోలేదు. రాముని అడగలేదు, అది ఒక పాయింట్. నేను ఒంటరిగా కూడా ఇంటి పిల్లోడు ఇలా చేస్తున్నాడు అని ఎప్పుడు అనుకోలేదు. చదువు గురించి అంటే రత్న ఇద్దరి మధ్యలో అది చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు అక్కడ ఎంత అలవాటు లేదు కదా, అక్కడ బేసిక్ కాదు ఇంటికి వచ్చిన అమ్మాయి మన ఇంట్లో ఉండిపోవాలి. అది బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు తిరుగుతూ ఉన్నాను ఇంటికి, చాలా రేరుగా పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఆ టైంలో రత్న ఉండేది కదా ఇంట్లో. అప్పుడు ఆల్మోస్ట్ రత్న వుడ్ బి మోర్ క్లోజర్ నాన్నగారు కానీ అమ్మకు కానీ. ఇప్పుడు నా గురించి నాన్న రత్న మాట్లాడుకుని దాని నుంచి ఏదో ఇది చెప్పి ఇలాంటి దాంట్లో ఉండేది, కానీ ఒక పర్సనల్ ఇంటరాక్షన్ దాని వలన ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అవటం అనేది జరగలేదు అసలు. నాకు ఒక్కడ బాగా గుర్తుంది ఏంటంటే రత్న నన్ను కాలర్ పట్టుకుని గోడకేసి పెట్టింది కాదు నన్ను. నా నాన్నగారు వచ్చి చూసి అరిసారు కూర్చున్నాం లాన్లో కృష్ణరాజు గారు నేను. రాము వచ్చి లోపలికి వెళ్ళాడు, ఏదో గొడవలు వినపడుతున్నాయి కేకలు. ఆయన వెళ్ళి చూడండి, ఇంకా నేనేం వెళ్ళను, నేనేం వెళ్ళను, నయ్యం భలే మీరు బాగానే చెబుతారు అన్నాను. తర్వాత సైలెంట్ అయిపోయింది. లోపలికి వెళ్తే ఈ పిల్లోడు లేడు, పెరట్లోంచి పారిపోయాడు. పెరటి తలుపు నుంచి వెళ్ళిపోయాడు అనమాట బయటికి. అంతలా ఏం జరిగింది మీ కాలేజ్? బేసిక్ పాయింట్ ఏంటంటే నేను అసలు కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిన, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్లో నేను ఒకటి అంటాను, తను ఏదంటాను, అరిసి ఇద్దరు అరుచుకున్నప్పుడు ఒక విధంగా ఎక్కడికి వెళ్ళి అవుతుంది. ఒక మనిషి రియాక్ట్ అవ్వకపోయేసరికి అవతలకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను అసలు ఏం మాట్లాడకుండా జస్ట్ ఇంటా ఉన్నప్పుడు ఆ కోపంతో ఫిజికల్ అయిపోతారు. అంటే ఒక రెస్పాన్స్ రావాలని ఆ పట్టుకుని ఊపేసి ఇలాంటివన్నీ చేస్తారు ఆడవాడు. మేబీ మామూలు కూడా చేస్తారని నాకు తెలియదు. అప్పుడు నేను దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా పారిపోయాను. ఒకసారి అయితే నాకు చాలా చోట్లకి వెళ్ళాను. ఒకసారి అయితే పెద్దకి ఇంట్లో ఒక అమ్మ ఫ్రెండ్ టీచర్ అక్కడ ఉండేది ఒక బిల్డింగ్లో. నేను ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్ మీద దూకాను. ఒక 3-4 feet డిస్టెన్స్ ఉంది ఈచ్ బిల్డింగ్. యా దూకేసి వెళ్ళిపోయి అలాగ బంజారాస్ రోడ్డు మీద రాత్రి అంతా నడుస్తూ వెళ్ళిపోయాను. సేమ్ కైండ్ ఆఫ్ ఎస్కేప్. యా సేమ్ చాలాసార్లు చేశాను అది. యా ఎంతో మంచి అంటే ఎస్కేప్ అనేది కరెక్ట్ వర్డ్ కాదన్నా. నేను ఐ వాంట్ ఐసోలేషన్, ఐ వాంట్ లోన్లీనెస్. అప్పుడు ఇప్పుడు నేనేమి చేయలేను. ఓకే, ఇప్పుడు నేను తనని బయటికి నెట్టలేను, తన మీద నేను చేయలేను, నేను అరవను. అలాంటప్పుడు ఏముంది, ఇంకా ఒకే ఒక్కటి తప్పించుకోవడానికి మార్గం నేను పాడిపోవడం. కానీ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. I feel all couples, especially beginning times, so they go through that. Yeah. I don't think it's నేను అదే చెప్తున్నాను కదా, నేను అసలు కాన్ఫ్లిక్ట్ నేను అసలు కాన్ఫ్లిక్ట్ ఎవరితో చేయలేను అసలు కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు కాలేజ్ టైంలో కూడా నాకు రత్న అంటే కూడా అది నా బిడ్డే. కాలేజ్ టైంలో కూడా రౌడీజం రోజుల్లో కూడా నేను కొట్టుకోండి కాదు, వేరే వాళ్ళతో కొట్టించుకోండి. కానీ మీ అబ్బాయి రౌడీలతో తిరుగుతుంటే మీరు ఒక తల్లిగా, కానీ అది అమ్మకి అంత తెలుసా? ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు, వేరేగా మురిసిపోయేదండి. అవి రాము ప్రొఫెసర్స్ ఇంజనీరింగ్ కాలేజీ కరాటే, తన దగ్గర కరాటే నేర్చుకుంటుంటే అబ్బాయి నా కొడుకు దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు కరాటే నేర్పగలరా రౌడీలకి? రౌడీలు కాదు, స్టూడెంట్స్కే. సో అది చూసి మీరు మురిసిపోయేవారు. ఆ ఫోటో తెచ్చి చూపిస్తే అబ్బా. తర్వాత ఎవరో కూడా చెప్తారు కదా, అదేంటమ్మా వాళ్ళ లెక్చరర్సే వాడి దగ్గర కరాటే క్లాస్ వచ్చారు లెక్చరర్స్ కూడా. రాము గారిని చూసి బాగా ఎంబారస్ అయిపోయిన సందర్భాలు అప్పుడు వచ్చాయన్నా? మరి ఎప్పుడూ లేదు.
ఎప్పుడు లేదా? అంటే చాలా స్మూత్గా ఉండి ఏవి కోపాలు ఉండవు, స్మూత్గా ఉంటాడు, డబ్బులు కావాలని అడగడు. మీకు ఎప్పుడైనా ఏమైనా కొనిపెట్టారా? నేనా చాలాసార్లు. నేనా మురిసిపోతున్నారు చూడండి. గుర్తులేదు. మీరేమో అలా ఫస్ట్ టైం విన్నపిస్తారు అందరి ముందు. అది ఫస్ట్ టైం నాకు జ్ఞాపకం. ఆ కృష్ణాబ్రాయిల్లో జీతం ఇస్తే అప్పుడు ఎంత చక్కగా మా అమ్మకి డబ్బులు ఇచ్చి చీర తెమ్మని తెచ్చి నాకు ఇచ్చాడు. అమ్మమ్మ మీరు తెండి అమ్మకి ఇస్తాను. నేను మర్చిపోను ఇప్పుడు చూస్తున్న తల్లులందరూ యా టీవీ ముందు కూర్చుని లేదా మొబైల్ ముందు కూర్చుని చాలా అద్భుతం. అంటే నార్మల్ థాట్స్ అప్పుడు ఉండేవి, అక్కడి నుంచి మీరు బారిపోయారు. అబ్నార్మల్గా అవ్వకముందు మీరు ఎప్పుడైనా ఏదైనా అడుగుదాం కానీ అడగలేకపోతున్నానని ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? నాకు ఒకే ఒక్కటి, రాము ఇంత మేధావి కదా, తనకి పెళ్ళి సూట్ అవ్వదని ఎందుకు తెలియలేదో అనుకుంటున్నా. అది నాకు తెలియదు. అదే నాకు పాయింట్. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంత మేధావి, ఫ్యూచర్ అని తెలుసు, తనకి ఫ్యూచర్ అర్థమైపోతూ ఉంటుంది. పెళ్ళి తనకి సూట్ అవ్వదని ఎందుకు తెలియలేదా అని ఇప్పటికి కూడా ఈ నిమిషం కూడా నాకు అది నాకు అది ఏ అమ్మాయి అయినా పెళ్ళి అసలు తనకి సూట్ అవ్వదు. ఎప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, రత్న గారు మీ ఇంటి వాళ్ళతో చాలా, మీరు అందరితో ఇంట్లో అమ్మాయిలాగే ఉంటారు, ఇంకా కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్గా, మీరు ఆ గౌరవం ఇస్తారు. ఇది రాముగారు మూలానా లేకపోతే మీరు స్వతహాగా మీ మూలాన రాముగారు అలా ఉన్నారా? నేను తనకి చెప్పాను, రాముకి నీకు మధ్యలో నేనేమి చేయలేనమ్మా, నాకేం సంబంధం లేదు, నువ్వు మాత్రం ఎప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉందాం, నువ్వెప్పుడు రా ఇంటికి, నువ్వు ఎప్పుడు రాలంటే అప్పుడు రా అని. రాము కూడా ఏంటంటే తనకి ఇష్టమే, ఏమీ తెలియనట్టు ఉంటాడు అంతే. అంటే ఇప్పుడు నేను ఇష్టమే ఏమి కలిసి అది అమ్మ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఒకళ్ళు కొన్న ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లం మళ్ళీ మన నెత్తి మీద తెచ్చుకోకూడదు. అది వాళ్ళిద్దరి పర్సనల్ థింగ్. దట్ ఈస్ వాట్ ఐ రెస్పెక్ట్. మా సిస్టర్ విజయ కూడా చాలా క్లోజ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా, మేబీ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో నాది దాంట్లోకి తీసుకెళ్ళరు ఆ బ్యాగేజ్ని. స్వప్న ఏ విషయంలో అయినా తనని మనం మంచినీళ్ళు కూడా తాగించలేం. అలాగే మన విషయాల్లో ఎంత పెద్ద విషయం అయినా కల్పించుకోడు. ఫ్రీ అంటే నాకు ఇష్టమైనట్టు నేను ఉంటాను అనుకుంటాడు. అమ్మ, చెల్లెలు, తమ్ముడు, ఎనీబడి. తన విషయంలో నువ్వు మంచినీళ్ళు అడిగినా కూడా తప్పే. ఒకసారి అడిగి రెండోసారి అడిగితే అప్పుడు కూడా అంతేనా? అప్పుడే అంటున్నాను, ఒకసారి ప్రశ్నే లేదు. నేను ఒకసారి ఇప్పుడు ఈ అన్నం తింటా ఉంటే ఏదో వదిలేసాను కొంచెం ఫుల్గా తినకుండా. అప్పుడు అమ్మ ఏమో ఇలాగా ఎంతమంది తిండి లేకుండా ఉంటారో తెలుసా నీకు అది అంటే, మనం ఎంత నష్టం తీసుకొస్తున్నాం ఇలా అన్నం వేస్ట్ చేయటం వల్ల అంటే. నేను అన్నాను అమ్మ అసలు యాక్చువల్గా అన్నం ఎంత వేస్ట్ చేస్తే అంత దేశానికి ఉపయోగం అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు లెక్క ప్రకారం నేను 200 గ్రాములు, సపోజ్ ఇక్కడ 400 గ్రాములు ఉంది ఫుడ్, నేను 200 గ్రాములు వేస్ట్ చేశాను. నువ్వు 200 గ్రాములే వండి పెట్టావంటే అప్పుడేంటి, ఆల్రెడీ ఇంకా నిల్వ ఉంది, నువ్వు మళ్ళీ పెడతావు. అది ఇవి 400 అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ కొట్టుకెళ్ళి కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న దానికి డిమాండ్ పెరుగుతుంది రైతులకి, అప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. దానివల్ల దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, ఎంత అన్నం వేస్ట్ అయితే అంత సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాను. తప్పని నెత్తిమీద కొట్టింది. ఎందుకంటే మీ లాజిక్కి ఆన్సర్ చెప్పలేనప్పుడు వైలెన్స్లోకి దిగుతారు ఎవరైనా. అంతే మరి. ఇప్పుడు ఎకనామిక్స్ అది ఏంటి అనేది నా పక్కన పెట్టండి, ఇప్పుడు చెప్పింది దానికి. కానీ స్కూల్లో ఉన్నప్పుడు చెప్పింది లాజిక్, పర్ఫెక్ట్ లాజిక్ కదా. సో బట్ ఎప్పుడు ఏనాడు యూ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అమ్మ చేసిన వంట కానీ, ఇవన్నీ చాలా మనకి సెంటిమెంట్తో ముడిపడి ఉన్న విషయాలు, ఎస్పెషల్లీ ఇండియాలో అమ్మ చేసిన. అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక్కటి నేను ఫుడీ కాదు కనుక నేను అంత, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న అదేంటి హల్వాలు లేకపోతే వాట్ ఎవర్, అంటే అందరూ ఇప్పుడు నాకు బాంబే నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇంటి నుంచి ఫుడ్ వస్తే అందరూ సూపర్ అంటారు, ఇంటి నుంచి వస్తుంది కదా. కానీ నేను పర్సనల్గా ఫుడ్ అనేది అసలు ఎప్పుడు కేర్ చేయలేదు చిన్నప్పటి నుంచి. అసలు చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు అన్నం తినలేదు, పాలు తాగేసి. నేను కూడా ఏం చేయాలో తెలియక ఒక గ్లాస్ పాలు ఇచ్చేసేదాన్ని, రోజుకి 5-6 సార్లు పాలు ఇచ్చేసేదాన్ని.
పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నగా తిట్టేవారు, ఆ పిల్లడికి అన్నం పెట్టకుండా పాలు ఇచ్చేయడం ఏంటి, మరి నేనేం చేయాలి తినకపోతే, అది తిప్పి తిప్పి పెట్టడాలు ఏమి అదే యోగి. మా అమ్మ డిఫరెంట్గా నాకు జోలపాటు అయితే పాడలేదు ఇప్పుడు, నాకు గుర్తుంది. మీరంత తీవ్రంగా మాట్లాడినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే మీ అమ్మగారు కొంచెం తెరపైకి వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ ఆల్ దిస్ స్టార్టెడ్, ఓహో ఈయనకి అమ్మగారు ఉన్నారు, నార్మల్ అమ్మగారు అని కొంచెం ఆశ్చర్యపోయారు అందరూ. అంటే మీరు అప్పుడు తీవ్రంగా చాలా విషయాలు, అంటే వాళ్ళ అమ్మ పెంపకంతో ఇలా పెచ్చగా తయారయ్యాడా అనే అనుమానం కొంచెం, ఈ ఒక్కడే తెంగరోడు వాళ్ళు కాదు మాట అని క్లారిటీ వచ్చింది కొంచెం. అంతేగా అంతే. సో వెన్ యూ అనౌన్స్డ్ ఇంకా విడిపోతున్నాం అని చెప్పి అప్పుడు కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? ఐ థింక్ ఆల్రెడీ తెలుసు, చూశారు కదా ప్రాసెస్, చూసినప్పుడు ఐ థింక్ ఆటోమేటిక్గా ది రియలైజ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అనేది. అండ్ అదే ఐ థింక్ దాని తర్వాత కూర్చుని నేను వాళ్ళకేదో చెప్పి అవన్నీ ఏమి జరగల. రామ్ గోపాల్ వర్మ గారు అమ్మాయిల పిచ్చి అని 100 సార్లు చాటి చెప్పారు ఇంటర్వ్యూల్లో, బయట, అన్ని విధాలు. మీ మనసుకి ఏమనిపిస్తుంది? నాకు రాము తెలుసు కదా, నాకు అసలు ఏమనిపించదు. అంటే తెలుసు అంటే నేను చెప్పనా, ఇంకో ప్రపంచం, నాకు తెలిసిన ప్రపంచం ఎంతో క్రూయల్గా ఉంటారు మగవాళ్ళు, పైకేమో పెద్ద మనిషిలాగా, దానికంటే ఏదో చెప్తాడు అంతే. తనేమో ఎవరికి హాని చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అది నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఇప్పుడు రంగీలా సినిమా ఉన్నప్పుడు నాకు అమ్మాయి ఎంతో అందంగా కనబడింది, అమ్మాయిని చాలా అందంగా చూపించాడని. నెక్స్ట్ ఇంకోటమ్మా, ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అమ్మాయిని అందమైన కోడలు తెచ్చుకోవాలి అంటారు కదా. అంటే అందమైన అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే ఇల్లు కలకలలాడుతుందని, అంతే కదా. ఎవరు అందమైన కూతురు కనాలని ఎవరిని నేను వినలేదు. ఉండాలని అనుకోవచ్చు, అది వేరే సంగతి. అంటే నిజమే కదా, ఒక అమ్మాయి వచ్చి లక్షణంగా అందమైన అమ్మాయి తిరుగుతుంటే మరి ఇల్లు కలకలలాడుతుంటుంది కదా. కానీ నేను ఒకటి చెప్తాను, నేను ఫస్ట్ టైం నేను నా కెరియర్లో రంగీలా సినిమాలో హీరోయిన్ని ఎక్స్పోజ్ చేశాను, ఆ బికినీలు ఇలాంటివన్నీ చేసాను. ఆ టైంలో నేను తీసినప్పుడు మాకు ఎల్డీ ప్లేయర్ ఉండేది. నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై డిడ్ దట్. నేను ఉర్మిళని ఒప్పించగలటానికి కూడా రీజన్ అదే, ఆ టైంలో క్లోజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సర్కైలో ఖట్యా లాంటి డేవిడ్ ధావన్ సినిమాలో మన పేరేంటి, కరిష్మా కపూర్ ఒక హార్డ్ సరే కైలో ఖట్టియా జాడ, ఆ కైండ్ ఆఫ్ హార్డ్ ఎక్స్ప్రెషన్స్ మినీ స్కర్ట్లు వేసుకున్నప్పుడు అమ్మ ఎక్స్ప్రెషన్లో ఇలా కొంచెం మొహం చెట్లు చూసేది. నేను సింగింగ్ ఇన్ ద రెయిన్ లాంటి ఎల్డీ పెడితే దాంట్లో టెక్నికల్గా ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది, అది మాత్రం ఫుల్ స్మైల్తో చూసేది. అప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు ప్రైడ్ తీసుకున్నప్పుడు, కరిష్మా కపూర్ ప్రైడ్ తీసుకోవట్లా, ఏదో కమర్షియల్ సినిమా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఆ వల్గారిటీ లిరిక్స్ చేయటానికి, అది మొహంలో రిఫ్లెక్ట్ అయ్యేది. అప్పుడు నేను అమ్మ ఎక్స్ప్రెషన్ బట్టి నేను ఊర్మిళకి చెప్పాను, నీలో నువ్వు ప్రైడ్ తీసుకుంటే నీకున్న బాడీకి అది అలా రిఫ్లెక్ట్ అవుతుంది, నీకు నచ్చినప్పుడు నువ్వు చేసినప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది వల్గర్గా. అది కాన్ఫిడెంట్గా ఉంటే అమ్మాయి మినీ డ్రెస్ వేసుకుని, ఆ కాన్ఫిడెంట్ అసలు ఎంత కవర్ చేసేస్తుందో మనకి ఏమనిపించదు, ఇబ్బంది అనిపించదు, ఏమనిపించదు అసలు ఆ కాన్ఫిడెంట్ లేకపోతేనే. కానీ ఇది తెర మీద అమ్మాయిల గురించి మీరు చెప్తున్నారు, అమ్మాయిల పిచ్చి అంటే నేను అసలు అమ్మాయిల్ని అంటే కేవలం అంటే వాళ్ళని, నాకు అమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు, నాకు అమ్మాయిలు అంటే ఐ మీన్ దేర్ ఓన్లీ వన్ థింగ్ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ మీట్, ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుంటారు. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదా? రామ్ గోపాల్ వర్మ గారు అంతే అంటారా? ఆయన ఎప్పుడైనా మీరు శోధించారా ఈ విషయం? నాకు అసలు ఎప్పుడు అది ఆ విషయం నాకేమీ అసలు ఇంపార్టెంటే అనిపించలేదు. ఇప్పుడు సడన్గా తట్టింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం నేను అమ్మాయి అందం గురించి అమ్మ దగ్గరేనా, ఇందాక చెప్పాను కదా ప్రపంచంలో అత్యంత అద్భుతమైన అందం అని ఉట్టి స్త్రీలో ఉంటుందని మా అమ్మ చెప్పింది ఎవరికో, అది నేను విన్నా. ఇప్పుడు కూడా నేను అమ్మని చూసినప్పుడు ఒక రంగీలాలో ఊర్మిళ కానీ లేకపోతే ఏదో వేరే హీరోయిన్, అమ్మ ఎప్పుడు మెచ్చుకుంటుంది, అది తను ఏంటి మనం బికినీ వేసుకుందా లేకపోతే చీర కట్టుకుందా అని అందరినీ అందంగా చూస్తుంది అంతే. సో ఐ థింక్ అమ్మాయిల అందం గురించి వచ్చిన నాకు అది మా అమ్మ నుంచి వచ్చిందని ఇప్పుడే కనుక్కున్నా. సో ఈసారి నుంచి నన్ను బ్లేమ్ చేయొద్దు.
రాము ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే. ఎస్, ఎందుకంటే నన్నేమి హింసించకుండా బటన్ వేలు కింద పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. యా, సో అలా కదమ్మా, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం, అవతల పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ అనుకో మనకేమీ అనిపించదు, ఫ్రీగా మాట్లాడతాం కదా. అదే సగం సగం కొంచెం కొంచెం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళతోటి మనం ఫ్రీగా మాట్లాడలేం, అంతే కదా. అలాగే రాముతో కూడా నాకు అలా అనిపిస్తుంది అంతే. తను చెప్పిన మాట్లాడుతున్నట్టే ఉంది, మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని నాకు అసలు ఎప్పుడు తర్వాత తన గురించి భయపడడం కానీ ఎప్పుడు భయం వేయలేదు నాకు. అంటే ఎలాంటి భయాలు అంటే ఇప్పుడు ఆ సినిమాలు తీస్తాడు కదా, రక్త చరిత్ర అవి తీస్తే, ఓహో అలాంటివి, అంటే కొంచెం మీరు అనేవి ఈ డేంజరస్ జానర్స్ లో కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, అసలు పార్టీ యజమాని చెప్పబోయినా మధ్యలో వాళ్ళు ఏ చేస్తారు పిచ్చి పనులు. అలాంటి భయాలు కూడా మీరు అంటే అండర్ వరల్డ్ ఒక టైంలో అండర్ వరల్డ్ బెదిరింపులు వచ్చాయి అని అంటారు, నిజమేనా? రావటం నిజమే, కానీ నాకు నేచర్ తెలుసు అది ఏంటి బెదిరింపు అనేది, ఎందుకు లేకపోతే ఎవరు చేస్తున్నారు, నాకు ఐ అండర్స్టాండ్ దట్ వర్డ్. మీకు అది అర్థమైనప్పుడు నేను ట్యాకిల్ చేయగలుగుతానని నాకు తెలుసు. అది వర్మగారు, ఇప్పటికీ మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా మీరు ఒక చాలా దేవదూత, మీరు భూమి మీద పుట్టిన అవతార పురుషుడు, లేకపోతే ఇంకేదో భగవద్గీతని మొత్తం ఒక శ్రీకృష్ణుడు, ఈ టైప్లో మాట్లాడతారు మీ ఇంట్లో వాళ్ళు. రాముకున్నంత మనసు ఎవరికీ లేదు, రాముకున్నంత బాధ్యత ఇంకెవరికీ లేదు, రాముకున్నంత మంచితనం ఇంకెవరికీ లేదని. మీరు మాత్రం నేను పదే పదే నేను పరమ డాష్, నేను ఎదవని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనకు మాట వాడినప్పుడు దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి. మంచితనం డెఫినేషన్ వాళ్ళకేంటి, నాకేంటి, బయట వాళ్ళకి ఏంటి అనేది. జనరల్గా మంచి అనేది ఏంటి, అందరికీ సాయం చేస్తాడు, లేకపోతే అది అని ఏదో ఉంటుంది, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ నేను ఫాలో అను. అప్పుడు నేను ఐ కాంట్ సే దట్ ఐమ్ ఏ గుడ్ పర్సన్. ఏది తప్పు అనుకొని నేను ఎంబ్రేస్ చేస్తాను, నేను అవుట్ ఆఫ్ మై వే వెళ్ళి దాని గురించి సపోర్టింగ్గా మాట్లాడతాను. అలాంటప్పుడు నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా అంటే, అప్పుడు ఎవరికైనా అంటే మంచి చెడు అనేది వాళ్ళ రిలేషన్షిప్లో ఉంటుంది. అమ్మతో నా రిలేషన్షిప్కి మీతోటి, లేకపోతే ఎవరితోటి రోడ్డు మీద వెళ్ళి ఎవరితోనో ఇంకెవరితోనో అందరితో వేరువేరుగా ఉంటుంది. వాళ్ళకు కూడా నా గురించి వేరుగా ఉంటాయి అభిప్రాయాలు. అప్పుడు డైరెక్ట్గా నేను ఇంట్లో వాళ్ళతో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలు ఏమంటుందని, ఇప్పుడు నేను చాలా రేర్గా కలుస్తాను ఫ్యామిలీని, అసలు చాలా రేర్. అది ఎందుకంటే నాకు కామన్ టాపిక్ ఉండదు మాట్లాడటానికి. నేను ఎంతసేపు ఎవరితో కలవాలనుకుంటా, ఎక్స్ట్రీమ్ పీపుల్, వాళ్ళు క్రిమినల్స్ అవ్వచ్చు, కాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరో పొలిటికల్ లీడర్స్, లేకపోతే ఒక విపరీత మనుషులతోటి నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ మామూలు మనుషులతో రాదు నాకు. అప్పుడు ఇప్పుడు అమ్మతో కానీ మా ఇంట్లో సిస్టర్తో మాట్లాడటానికి నాకు టాపిక్ దొరకదు, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రపంచం వేరు, ఒక కనెక్షన్ లేదు నాకు, దానికి ఒక కామన్ సబ్జెక్ట్ అనేది చాలా కష్టం. అప్పుడేంటి, నాకు జనరల్ ఎమోషన్స్ అసలు నేను పట్టించుకున్నాను. ఆడేంటి ఇలా అయిపోయాడు అంటే, ఇప్పుడు ఎవడ మానాడు పోతాడని ఫిలాసఫీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటరాక్షన్ ఉన్న వేరే మనుషుల గురించి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మా అయితే 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి నాకు అయిపోతుంది, టాపిక్ అయిపోతుంది అంతే. యా, దాని తర్వాత నాకు ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన నా డాటర్కి తను ఇక్కడ 45 days ఉంటే నేను 10 minutes కలిసాను. ఇది హైదరాబాద్లో ఉంది తను. ఆ 10 minutes కూడా నాకు ఏం మాటలు తెలియదు. అది అప్పుడు ఏంటంటే అలాంటి ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఎవరు అలా చేయరు. అంటే ఇప్పుడు ఫ్యామిలీస్తో అంటే సాటర్డేస్ అంటే ఫ్యామిలీతో కలుపుతాను, మంచి భోజనం పెడుతుంది. ఇప్పుడు నాకు భోజనం ఇష్టం ఉండదు, అదొకటి. మళ్ళీ సో భోజనం లేకుండా మాటలు లేకుండా ఇంకేం చేస్తాం? యా, మళ్ళీ అదొకటి. డ్రింక్ తాగినా కూడా టాపిక్ ఉండదు కదా. సో అప్పుడేంటి, నేను రూట్లెస్గా ఉంటా, ఎందుకంటే నేను మొహమాటం కోసం ఏం చేయను. ఇప్పుడు మొహమాటం కోసం ఏం చేయనప్పుడు అందుకని ఏంటి, నేను ఫస్ట్ నుంచి అలా చేశాను కాబట్టి వాళ్ళు కూడా అది మర్చిపోయారు, అది అలవాటు అయిపోయింది. అప్పుడు నేను చాలా తక్కువసేపు ఉంటాను కాబట్టి వాళ్ళు మంచిగా అనుకుంటారు నన్ను. అది
నా నిజస్వరూపం అని చూడలే అది అంటే నిజ స్వరూపం అంతకంటే ఏముంటుంది, అట్మోస్ట్ ఎమోషన్ రియాక్షన్ షాట్స్ ఉండవు అంతే. అంతే కదా. సూర్యవతి గారు, చాలా సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఎమోషన్స్ లేవు ఉండవంటారు, మీరు నమ్ముతారా? 100% రాంగ్ అది. ఇది అది ఎలా అంటారు, డంకా చెప్తారంటారు, అలా చెప్తున్నాను. ఇప్పుడు నేనేంటంటే నేను ఎప్పుడు కూడా ఎమోషన్స్ లేవని చెప్పలేదు, ఎమోషన్స్ కంట్రోల్ చేస్తానని చెప్పాను. అదే వాట్ ఎవర్, చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. అంటే డీప్ గా ఫీల్ అవుతారు కానీ దాన్ని తొక్కేస్తారు పాప అక్కడ, అంతేనా? నో, అది ఐ ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్. మీరు అండర్స్టాండ్ చేసుకున్న దేనికి మీరు భావోద్వేగం పొందరు. ఎప్పుడైనా ఏడ్చారా? ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు ఎప్పుడే అడగలేదు. ఎప్పుడు? అలా 7 ఏళ్ల వయసులోనే అమ్మ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే వేరే ఏదో పెట్టుకున్నావు అన్నాడు. అప్పుడే అర్థమైపోయింది. తప్పు నీది కాదు కానీ కళ్ళల్లో నీళ్ళు కూడా రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్, మీకు లాజిక్కి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండదు. ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే ఏంటంటే మీరు అనుకున్న దాన్ని మీరు ప్రాక్టీస్లో చేయటానికి, మీరు ఆలోచించడానికి, అవతలోళ్ళు ఎలా తీసుకుంటారనే దానికి, అవతలోళ్ళ దృష్టిలో అది ఎలా ఉంటుంది అనుకునే దానికి ఒక తేడా ఉంటుంది. సో దాంట్లో ఏమైంది, నాకు మా ఫాదర్ పోయినప్పుడు నేను ఇమ్మీడియట్గా నా ఫస్ట్ రియాక్షన్ నాకు తెలిసినప్పుడు, నా ఫస్ట్ రియాక్షన్ అమ్మ. ఇది అమ్మకి ఎలా చెప్పాలి? అప్పుడు నేను ఎక్కడ ఆ టైంలో ఒక ఎస్టీడీ బూత్ ఉండేది, సెల్ ఫోన్స్ ఇవ్వ టైంలో. ఎస్టీడీ బూత్లోంచి ఫోన్ చేసి అక్కడ చెప్పాడు నాకు, నా ఫాదర్ ఎక్కడో భీమవరంలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంట్లో. కానీ ఏంటి, అది మా సిస్టర్ విజయ నన్ను నిద్రపోతూ ఉంటే లేపింది నన్ను. బుజ్జి ఫోన్ చేసాడు అర్జెంటుగా నీతో మాట్లాడాలని. సో నేను ఆ బుజ్జి అంత క్లోజ్ కూడా కాదు నాకు, నిద్ర లేపి ఎందుకు చెప్తాను, వెళ్ళి నేను మాట్లాడితే పక్కన ఎవరైనా ఉన్నారన్నాడు. సో అక్కడ అమ్మకి విజయకు డౌట్ వచ్చింది, ఏంటి బుజ్జి రాముతో ఇంత అర్జెంటుగా ఏంటి పని ఏడుతో అని. సో అప్పుడు నేను వెళ్ళి బయట నుంచి ఫోన్ చేసి తెలిసాక నేను వెనక్కి వస్తా ఉట్టి అమ్మకి ఎలా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గట్టిగా నాన్న అంటే చాలా క్యాజువల్గా చెప్పాను, నాన్నగారికి ఏదో చిన్న గుండె నొప్పి వచ్చిందంట, నేను ఇక్కడ తీసుకొచ్చేయమని చెప్పాను నాన్న. దానికి అమ్మ అంటే షీ వాజ్ సస్పెక్టింగ్ ఏదో జరుగుతుంది. ఎప్పుడైతే నాన్న పేరు చెప్పానో షీ కొలాప్స్. అక్కడి నుంచి నేను ఇంకా పెద్ద డ్రామా ఆడేసి ఎవరు ఇంటికి రావద్దని చెప్పి అది చెప్పి ఏదో అంతా చేసాను. దీని మొత్తంలో నేను అసలు మర్చిపోయాను. నేను ఎంతసేపు అమ్మకి ఎంత కేర్ఫుల్గా చెప్పాలి, ఎలాగ రివీల్ చేయాలి అనే ఒక స్క్రీన్ ప్లే రాయటంలో బిజీగా ఉన్నాను నేను బేసిక్గా. అయిపోయిన తర్వాత ఒకసారి బాడీ వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి అంటే మనం తన హ్యాపీ మూమెంట్స్ని గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టి ఇక్కడ దండ పెట్టి ఆ 11వ రోజు ఇవన్నీ మాత్రం దయచేసి చేయొద్దు. దీనికి ముందేంటి మా ఫాదర్ ఏమో ఆయన బాడీని డొనేషన్కి ఇవ్వాలి, ఐస్ డొనేట్ చేయాలి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆ టైంలో నోబడీ వాంట్స్ టు సీ దట్. అంటే ఇప్పుడు మనం నిన్నటి వరకు మనతో ఉన్నప్పుడు నేనేమో నాన్నగారు కోరారు కదా, అది ఎలా మనం అవాయిడ్ చేస్తాం అనే దాంట్లో కొంచెం ఆల్మోస్ట్ ఫోర్స్ఫుల్గా మాట్లాడాను. అప్పుడు అమ్మాయి ఏడుస్తా నీ ఇష్టం అన్నట్టు అన్నాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఐస్ డొనేషన్ అది చూసి అది నేను విపరీతంగా ఐ ఫెల్ట్. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నేనేదో పెద్ద తక్కువ లాజిక్ తీసుకొచ్చి, అండ్ ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫర్ ద లివింగ్ నాట్ ఫర్ ద డెడ్. ఫాదర్ పోయారు, ఆయనకి అయితే తెలియదు ఏమవుతుందో. అమ్మకి అలాంటి విజువల్ సబ్జెక్ట్ చేశానని నాకు చాలా చాలా పెద్ద రిగ్రెట్. మేబీ ద మోస్ట్ రిగ్రెటెడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. యా, బట్ దట్స్ ఇట్. అంటే అయిపోయింది. అంటే దట్స్ వన్ ఆఫ్ ద ఫ్లాప్స్ ఐ మేడ్ ఆ డెసిషన్. ఓకే, అప్పుడు ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఉన్నాను, అమ్మ ఎప్పటి నుంచి ఫాదర్ నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు గడిపి, అందుకని ఆ రోజు నేను డిసైడెడ్ నా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు నేను ఒక పోయిన వాళ్ళ బాడీ అనేది ఎంచుకోను. దట్ ఈస్ వన్ ఐ డిసైడెడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తాను మీకు. ఒకటి, ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. నేను ముందు పోయినా నువ్వు నన్ను చూడద్దు, నేను నిన్ను చూడను. ఎస్
కానీ ఇక్కడ ఒక రహస్యం ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. స్వప్న ఒక రహస్యం ఇప్పుడు కనిపెట్టావా? ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం మా అమ్మతో మాట్లాడు, మా అమ్మతో ఎస్ మా అమ్మతో మాట్లాడను, మా అమ్మ నేనేమో 6 నెలలు అయింది అంటాడు. అవన్నీ ఏంటి మేము తలుచుకోవడం కదా. This is really way too. I'm sorry. I'm sorry. ఏమిటి పెద్ద దొంగ ఓకే తనకు తానే బయట పెట్టేసుకున్నాడు. ఇంతకన్నా అండర్స్టాండింగ్ ఉంటుందా? ఉండదు. యా, కాదు 20 ఏళ్ల కొడుకు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మ 100% పాటిస్తుంది, నాకు తెలుసు అది. అది 20 ఏళ్ల కొడుకు చెప్పడం వేరు స్వప్న. 20 ఏళ్ల కొడుకు మా అమ్మ ఇష్టం, మా చెల్లెలు ఇష్టం, మా తమ్ముడు ఇష్టం అంటాడు. సరిగ్గా 4 ఏళ్ళకి మారిపోతాడు. దానికి ఆ చెల్లెలకి ఏమి ఇచ్చేస్తున్నారో అని చూస్తుంటాడు అమ్మ నాన్న. అలాంటిది ఈ పిల్లోడు అసలు 20 ఏళ్ళ వయసులో ఏ ప్రేమ ఉందో కుటుంబం అంటే ఇప్పుడు కూడా అదే ప్రేమ. దాంట్లో అసలు ప్యూర్ అంటే ప్యూర్. కుటుంబ వ్యవస్థ నమ్మను. తెలీదు. ఇది నేను 100% ఫస్ట్ ఇది చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ పాయింట్లో మీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మూలాన మీకు ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది. కానీ అదే ఎమోషన్ ముందుకెళ్ళి మీకు కంపం ఉంచుతుంది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్స్ మూలానే మీకు అవన్నీ ఒక జైల్లాగా తయారవుతాయి. ఇది అవ్వట్లేదని బాధపడి ఆడ అలా అయిపోయాడని ఇది అయిపోయి ఇలా నన్ను అన్నాడు అని, ఇదంతా కూడా ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది అసలు అవుట్డేటెడ్ సిస్టమ్. అది ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. Then what is ఆ కాన్షియస్నెస్ అనేది ఏది what is the bond you have? మీరు ఎవరినైనా నేను దట్స్ సేయింగ్ కాదు, అదే అంటున్నాను. ఒకవైపున ఎమోషన్ ఉంది, దెన్ దానికి కనెక్టెడ్ అయ్యి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. ఇంకో రహస్యం చెప్పనా? చెప్పండి. ఇప్పుడు నాతో చూడాలి, మాట్లాడాలి, అలా అంటే దొరికేస్తాడు. అమ్మ నీతో మాట్లాడాలని ఉంది అంటే దొరికేస్తాడు కదా. అందుకని ఒక 50 మందిని భోజనాన్ని పిలిచి అమ్మ వాళ్ళని పిలిచాను నువ్వు కూడా రావా అంటాడు. అది ఇప్పుడు ఇప్పుడు నేను అడగాల్సింది ఇది ఈ ప్రోగ్రామ్ కూడా నాతో మాట్లాడి ఉండాలని ఉంది. అమ్మ నీతో 2 గంటలు ఉండాలని ఉందన్న ఓడిపోయినట్టు ఉంటుంది. ఓడిపోయినట్టు. అందుకని తన చేతిలో ఉంది కనుక ఇది నిజమా సార్? ఇది ఏర్పాటు చేసేసాడు. 100%. ఎందుకంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు లిమిటేషన్ వచ్చేస్తుంది టాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యన ఐ రియల్లీ ఎంజాయింగ్ కంపెనీ ఆఫ్ మై సిస్టర్. కానీ ఏంటి, మా సిస్టర్ ఒక్కరు కాకుండా తన ఫ్రెండ్ లేకపోతే తన ఫ్రెండ్స్ లేకపోతే ఏదో సందర్భంలో వచ్చినప్పుడు ఒక మిక్స్ మ్యాచ్ ఉంటుంది. నేను ఉట్టి విజయతోని ఉంటే నాకు తెలియదు, ఏం ఆడదు తెలియదు. అది నా పాయింట్. సో అది తన అప్పుడు ఏమవుతుంది, సిస్టర్ రోల్ నుంచి వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ కంపానియన్స్ ఏదో దాంట్లో వస్తుంది అన్నమాట. నేను సిస్టర్ లాగా చూస్తే నేను క్యాన్ ఇప్పుడు లేకపోతే నా కోటి ఉన్నాడు నా బ్రదర్, అసలు నేను కోటితో మాట్లాడాను, అసలు నా రేవతితో మాట్లాడాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏమంటో తెలియదు అసలు నాకు. అప్పుడు ఒక కంపెనీ మిక్స్లో ఉన్నప్పుడు దెన్ ఇట్ బికమ్స్ లైక్ ఒక ఏదో ఒక పార్టీ ఒక గ్రూప్ డిస్కషన్ లాగా అది. సో అది స్పెసిఫిక్ నుంచి నాన్ స్పెసిఫిక్ అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటి జూమ్ అవుట్ మోడ్లో ఉంటుంది సిచ్యువేషన్. జూమ్ అవుట్ కాదు, బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్ దట్ మోర్. బట్ ఇది మాత్రం క్లాసిక్ మీరు చెప్పింది ఇప్పుడు అమ్మకి. బట్ అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, గట్స్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. See, everything is inevitable. It is going to happen for sure. Anything which we don't want to talk about, the death అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, I think to take it very casually. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురళీ మా అన్నాడు, నాకేంటి మురళీ మాయతోటి ఐ స్టిల్ ఫీల్ ఇస్ అలైవ్. అంటే నేను కలిసినా కలవకపోయినా నాకున్న ఇంటరాక్షన్ ఏంటి, ఆయనతో థాట్స్, ఆయనతో ఉన్న మూమెంట్స్, ఏదో వాట్ ఎవర్ జర్నీ చేసాం. సో నేను అది ఒక్కటే అది చూడకపోతే డెత్ బెడ్ మీద నాకు అబ్సల్యూట్లీ నాకు అసలు మీనింగ్ లేదు. డెత్ అనే దానికి మీనింగ్ లేదు నాకు. రాము 10,000 మైళ్ళలో ఉన్నా తన మనసులో నేనున్నాను, తన మనసులో నేనున్నాను. ఆ ప్రేమ నాకు చాలు, రోజు కనపడకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను బాంబేలో నువ్వు ఒకసారి 1-2 years కూడా రాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది డెంట్ మేక్ డిఫరెన్స్ అంటున్నాను. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. రాము గారు బాంబే మూవ్ అయిపోయినప్పుడు మీరు అప్పుడు ఏమనుకున్నారు, ఎలా ప్రాసెస్ చేసుకున్నారు దాన్ని? తను చక్కగా చెప్పాడు, అమ్మ నేను వెళ్తున్నాను, నువ్వు మరి
ఏంటి నువ్వు బెంగ పెట్టుకుంటే మరి నాకు అక్కడ ఇంకేం పని కనపడదు, నువ్వే కనపడతావు అన్నాడు. అంటే వెంటనే రాముకు పనే కనపడాలి అనుకున్నా. మీ గురించి అమ్మ చెప్తున్న విషయాలు ఇవి రెవల్యూషన్స్ టు ద వరల్డ్. బికాజ్ మీరు కోల్డ్, ఒక ఏం చెప్పాలి, యాంటీ సోషల్, అగైన్స్ట్ సొసైటీస్ నార్మల్, ఇవి బియాండ్ ఎమోషన్స్, డివాయిడ్ ఆఫ్ ఎమోషన్స్ బియాండ్ గారు. ఇలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాలక్రమంలో. రెబెలియస్, రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్. Yeah, but all of them is true. That is true. Maybe you're just getting mixed up with this. I think you're... see, the point is, ఒక ఆస్పెక్ట్ అనేది మీకు ఇష్టం అనుకోండి, కానీ దాని వెనకాల హిడెన్ డేంజర్ ఉంది అని తెలిసినప్పుడు అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? దాంట్లోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అది దాంట్లోకి నేను వెళ్ళి దానిని స్టడీ చేశాను కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఉండకూడదని, అందుకనే ఫ్యామిలీ స్ట్రక్చర్ కొలాప్స్ అవ్వాలని నా కోరిక. మీరు బాగా డిస్టెంట్ అయిపోయి ఉంటారు కుటుంబం నుంచి. మీ ప్రపంచంలో అక్కడ పెద్ద పెద్ద హీరోలు, స్టార్స్, ఇక్కడ ఇంటికి వస్తే మళ్ళీ మామూలు టిపికల్ మీరు పెరిగిన వాతావరణం. వాట్ వుడ్ హ్యాపెన్ అంటే స్విచ్ అయ్యేవారు, మోడ్ స్విచ్చింగా, లేకపోతే అక్కడ ఆమిర్ ఖాను, రెహమాను, ఇంకా ఉర్మిళ, శ్రీదేవి గారు, ఇంకా రకరకాల స్టార్స్ అందరూ మీ ప్రపంచంలో, అమితాబ్ బచ్చన్, అమ్మో ఐశ్వర్య రాయ్, హూ ఇస్ హూ? కానీ నాకు క్వశ్చన్ అర్థం కదా. క్వశ్చన్ ఏం లేదు. ఇక్కడ ఇంట్లో మామూలుగా మీరు పెరిగిన వాతావరణం, అక్కడ మీరు కంప్లీట్లీ హై ఫ్లయింగ్ దీనిలోకి వెళ్ళిపోయారు. ఈ రెండు విజువల్స్ మీకు మ్యాచ్ అయ్యాయి మైండ్లో? అసలు అది ఇప్పుడు లేదు నాకు లైఫ్లో. అది ఆ కాంట్రాస్ట్ నేను ఎప్పుడు చూసేవాడిని కాదు. అదేదో మీరు ఏవీలో చూసినప్పుడు అది అనిపిస్తుంది, కానీ జనరల్గా వర్క్ మోడ్లో ఉన్నప్పుడు రియలీ సీమ్స్ బిగ్ అన్లెస్ యూర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే, ఒక సైంటిస్ట్లా తను ఏమనుకుంటే ఆ సినిమా చేసుకుంటూ సాగిపోతూ ఉంటాడు, సైంటిస్ట్ లాగా. నెక్స్ట్ ఇంకోటి, తను అసలు మన గవర్నమెంట్ కూడా రాముకి ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ గారు వేరే దేశంలో వాళ్ళకి ఏదో పని ఉందనుకోమ్మా, ఈయన్ని పంపిస్తే చాలా స్మూత్గా చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అడిగిన ఆయనకి ఏమీ హాని ఉండదు, అడిగించుకున్న ఆయనకి. ఇక్కడ వీళ్ళకి ఏమీ హాని ఉండదు, స్మూత్గా పనిచేసి వచ్చేస్తాడు. అది ఎప్పుడు అలా అనుకుంటారు. కానీ ఐ అగ్రీ దట్ ఐ హ్యావ్ ద కెపాసిటీ, బట్ ఐ ఆల్సో కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ ఎ వార్. క్రియేటింగ్ ఏం వారు కాదు, ఎందుకంటే సేమ్ టెక్నిక్ యూజ్ చేసినారు. చేస్తాడు ఎవరినైనా చాలా స్మూత్ వే, అండ్ అవతల వ్యక్తికి ఏమీ హాని జరగదు. ఇంట్లో సరే రాము గారు ఆయన మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నా అన్న, లేకపోతే ఇంకొక అమ్మాయిని చూద్దాం, లేకపోతే నువ్వు చూసుకుంటున్నావా, ఇలా విన్నాను నీ గురించి, పలానా అమ్మాయితో నీకేమన్నా లింకప్ ఉందని చదివాను ఎక్కడో పుస్తకంలో. ఈ సందర్భాలు వచ్చాయి ఎప్పుడైనా? అసలు ఇంత మెచ్యూరిటీ ఉన్న అబ్బాయికి నేను పెళ్లి చేసుకోమని చెప్పడం ఏంటి? నేను రత్నాన్ని చెప్పాను, మా పిల్లలకి ఏముందమ్మా, పెళ్లి చేసుకోవాలనుకుంటే 2 గంటలో చేసుకుని వచ్చేస్తారు, మీ అమ్మ నాన్నగారు మంచి సంబంధాలు తెచ్చారు, నువ్వు చేసుకో తల్లి, నీకు అలా దొరకడు, మా పిల్లలకి ఏముంది, 1 రోజులో చేసుకుని తీసుకొచ్చి చూపిస్తారు, ఇలాంటి వద్దు అని. నీకు కరెక్ట్. వాళ్ళు ఎవరో ఇష్టపడి అడుగుతున్నారు కదా చేసుకోమ్మా అన్న. లేదు, నాకు ఇష్టం లేదు అంటే తన పర్సనల్ ఇష్టం కదా అది, మనం చెప్పేది క్షేమంగా. అయినా అమ్మగా మీకు ఉంటుంది కదా ఒక బెంగ, ఎలాగా, ఏమిటి, ఎప్పుడు, ఎలాగా అని. నాకే మా పిల్లల విషయంలో, రాముకోటి విషయంలో వాళ్ళు బేలతనం లేదు వాళ్ళ దగ్గర. అంటే అర్థమైంది కదా, బేల కాదు, బేల కాని వాళ్ళకి మనం ఎందుకు చదవడం. అండ్ ఇంత పెద్ద పెద్ద స్టార్స్తో, అమితాబ్ బచ్చన్ లాంటి టాప్ యాక్టర్ ఇన్ ద కంట్రీతో రాము గారు వర్క్ చేయబోతున్నారు అన్నప్పుడు, ఇప్పుడే కథ చెప్పాను కదా, ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు పని అప్ప చెప్తే అలాగే తను చేయాలనుకున్నాడు, ఆయన ఒప్పించాడు, చేసేసి. మీరు కలిసారా ఆ సందర్భాల్లో? వెళ్ళేవారా షూటింగ్స్కి వాటికి? నేను బాంబే చాలాసార్లు వెళ్ళేదాన్ని, అంటే షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎందుకు, రాము దొరుకుతాడు, షూటింగ్లో అయితే ఫ్రీగా దొరుకుతాడు కదా, షార్ట్కి మధ్యలో తనతో ఉండొచ్చు కదా అని వెళ్ళేదాన్ని. జిఎస్టీ ఒక చాలా పెద్ద మైలురాయి. ఎవరికి మైలురాయి అంటే ప్రేక్షకులకి, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేని ఒక జోల్ట్ వచ్చింది, ఢామ్ అని.
రామ్ గోపాల్ వర్మ గారు అంతవరకు ఒకలాంటి సినిమాలు తీసిన ఆయన సడన్గా ఒక న్యూడ్ అమ్మాయిని ఒక కంప్లీట్గా అది ఒక అశ్లీలమైన సమాజం భాషలో ఆఫ్ కోర్స్ అది కరెక్టే, అది అశ్లీలమైన కొంత అందరికీ మనస్కరించని ఆ దృశ్యాలతో ఒక నీలి చిత్రం తీశారు. కరెక్టా కదా? ఏమనిపించిందంటే ఒక సైన్స్ క్లాస్ చూసినట్టు అనిపించింది. చూసారండి. అంటే అది ఒక మెచ్యూరిటీ ఉన్న మనిషితో చూసింది తేడా ఉంటుంది, అందరితో చూడలేక. కానీ నాకైతే ఒక సైన్స్ క్లాస్, ఒక డాక్టర్ నన్ను తీసుకెళ్ళి చూపించినట్టు అనిపించింది. అది నా ఇంటెన్షన్ కూడా అదే, ఆ సినిమా తీయటంలో నా ఇంటెన్షన్ కూడా అదే. Yeah. No, it is just about exposing a woman's inner views about what she thinks of sex. Yeah. మనకి ఆపరేషన్ చూడాలంటే అడుగుతాం కదమ్మా డాక్టర్ని, అలా తీసుకెళ్ళి చూపించినట్టు అలా అనుకున్నారు. అలాగే అనుకున్నాను. 100% దీంట్లో నా చెప్పిన మాటలు ఏమి కల్తీ లేదు, ప్యూరిటీగా చెప్పాను 100%. అసలు ఏమనిపించలేదు. సో దట్ వాజ్ అ వెరీ బోల్డ్ థింగ్ ఫ్రమ్ యూ సార్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జిఎస్టీ దానికి కిరణ్ గారు మ్యూజిక్ ఇచ్చారా? కీర్వాణి ఇవ్వలేదు, కీర్వాణి ట్రాక్ ఒకటి తను చేశాడు. నేను కీర్వాణిని జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ ట్రాక్ ఫర్ ఇట్. రైట్. మీకు అమ్మతో గడిచిపోయిన జీవితం అంటే ఈ సంవత్సరాల్లో ఎనీ అదర్ రిగ్రెట్ యూ హ్యావ్? ఈ టైంలో నేను ఉండలేకపోయాను, స్పెండ్ చేయలేకపోయాను, అమ్మకి ఇది ఇవ్వలేకపోయాను, లేకపోతే అమ్మ నేను లేకుండా ఇలా అయిపోయింది, ఎనీథింగ్ లైక్ దట్ ఫ్రమ్ యువర్ డీపెస్ట్ హార్ట్? ఎవరన్నా నన్ను అడిగితే నేను ఏదో చేస్తాను. బట్ మెనీ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ, విజయ కానీ అమ్మ కానీ మా ఫాదర్ కానీ ఎప్పుడు ఎవరు ఆడలేదు అను. మరి ఇందాక అమ్మ చెప్పిన నేను వాళ్ళు నన్ను అడగలేదు. అంటే దే ఆర్ కంటెంట్ విత్ దట్. అంటే ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు అది అన్కండిషనల్ లవ్ అంటారా దాన్ని? నో, ఐ డోంట్ నో. అంటే ఐ థింక్ యాజ్ పీపుల్ వీఆర్ లైక్ దట్. ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో అందరూ యాక్చువల్గా ఎవరు ఎప్పుడు ఎవరిని ఏం అడగరు. ఏ పర్సన్ కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేయడం జరగలేదు. స్వప్న ఇంకో సీక్రెట్ చెప్పిన రాముకు కూడా తెలియదు. ఇప్పుడు రాము నేను వస్తానమ్మా అంటే బాంబేకి, నేను ఎల్లుండి వస్తున్నాను కదా అని అంటాడు. వద్దని చెప్పాడు, రావద్దని చెప్పాడు. తర్వాత ఒకసారి అన్నాడు నేను హైదరాబాద్ వచ్చి 2 నెలలు ఉంటున్నాను అన్నాడు. అంటే ఐ ఆమ్ వెరీ హ్యాపీ, అబ్బా 2 నెలలు ఇంకా చూసేసుకోవచ్చు అని. కట్ చేస్తే ఫిలిం నగర్లో ఉన్నాడు 2 నెలలు. అదేంటి రాము అలా అంటే, మరి ఇంటి నుంచి షూటింగ్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందమ్మా, ఆ టైం అంతా వేస్ట్. అదే నా యాక్చువల్ రీజన్, లేకపోతే మీ స్పేస్ మీకు కావాలనుకున్నారా? నిజమే, అబద్ధాలు. స్పేస్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, నాకు ఇప్పుడు ఒక ఇంట్లో నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఏదో ఇంటర్నెట్, స్క్రిప్ట్, ఎక్సలేటర్. సో ఇంట్లో చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఒక్కడిని ఐసోలేటెడ్గా ఉండటం అనేది నాకు చాలా ఆడుగా అనిపిస్తుంది. The home is supposed to be about stay alone. Yeah, correct. మీకు అన్ని సర్వ కుటుంబరావు లక్షణాలు ఉన్నాయి. ఎక్కువ ఇంకా కుటుంబరావులు అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ బై డెఫినేషన్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేసి రాత్రి ఇది అది అందరూ కలిసి లివింగ్ రూమ్లో టీవీ చూసి అలా, అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈజ్ సో కాల్డ్ కుటుంబం. యా. కానీ చెప్పండి, కానీ ఇప్పుడు రాముకి తెలియని సీక్రెట్ చెప్తున్నాను. నాకు రాముని చూడాలనిపిస్తుంది అనుకో, అప్పుడు నేను తపస్సు చేస్తాను. రాముకి నన్ను చూడాలనిపించాలి, రాముకి నన్ను చూడాలనిపించాలి అనేటప్పటికీ తీరిపోతుంది కదా. ఎవరెవరికి ఏ దేవుడికి తపస్సు చేస్తారు? ఏ దేవుడికి తన ప్రేమకే. కానీ ఇది మాత్రం అమ్మ అని చెప్తున్నాను, నేను అసలు నాకు ఎవరిని చూడాలనిపించదు. అబ్సల్యూట్గా నేను కానీ అంటే స్క్రిప్ట్ రాసి చూడాలంది అలా ఉంటే అది కొంచెం ఎమోషనల్గా డ్రామాటిక్గా ఉంటుంది. అలా కాకపోయినా చూస్తే బాగుంటుంది. ఏం చేస్తాను, మై మైండ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ రన్నింగ్ ఐడియాస్. అసలు నేను హ్యూమన్ బీయింగ్స్ అసలు నేను కనెక్ట్ అవ్వలేను అసలు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చాలా క్లోజ్, బట్ కానీ నేను ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి 1 year 2 years గ్యాప్ వచ్చింది. ఒక్కసారి కూడా నేను అసలు ఆయన కలవను.
మా అయితే ఏదో ఒక పర్టికులర్ ఇంట్లో ఒక మెసేజ్ ఏదో ఒకటో రెండు మెసేజ్లు ఇలాంటివి తప్పిస్తే అసలు నేను కలవను అసలు ఎవరిని. నా వర్క్లో ఉన్నోళ్ళకి తప్పిస్తే ఆ రోజు చూసిన వాళ్ళు లేకపోతే అప్పుడు ఆ పర్టికులర్ టైంలో చేస్తున్నాడు నాకు అసలు అందరూ భయపడిపోతారు. ఇది నాకు తెలిసిన విషయం మిమ్మల్ని అడుగుతున్నాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ వేర్ వీఆర్. చిన్నప్పుడు వినాయక చవితి దసరా పండుగలకి రాము గారు కొబ్బరికాయలు అవి తెచ్చేవారు. అడుగుతున్నాం. అంటే అమ్మకి పని చేసి పెట్టడం, అమ్మకి ఏదో ఒకటి. బట్ కాదు వినాయక చవితి అని కాదు, అమ్మ కొబ్బరికాయ తెమ్మంది అంటే తెస్తాడు. పక్కనే షాపులు పక్కనే ఉంటాయి కదా. పైగా హాలిడేస్ నేను కూర్చునేవాడిని వినాయక చవితి వాట్ ఎవర్ దట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ చేసేవాడు నేను. అంటే ద పాయింట్ ఏంటి అక్కడ వినాయక చవితి లైక్ ఫర్ ద ఉండ్రాళ్ళు 2-3 రోజులు చదువుకోకలా పుస్తకాలు అక్కడ పెట్టి అది నా మెయిన్ ఇంట్రెస్ట్. ఎప్పుడు చెబుతాడు బుక్స్ ప్యాక్ అక్కడ పెట్టేసి చేసి మళ్ళీ 3 రోజులు ముట్టుకోపోతే ఫుల్ హ్యాపీ, హోంవర్క్లు చేయక్కర్లేదు. సో నాకు ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు మా ఇంట్లో. మా నాన్నమ్మ మెయిన్ రీజను నేను నాస్తికుడు అవడానికి మెయిన్ రీజన్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ రామకోటి 5 times రాశారు ఆవిడ. 5 times అంటే ఈచ్ టైమ్ 100 books. ఆ రాస్తా మధ్యలో మా అమ్మని తిట్టేవారు, మధ్యలో నన్ను తిట్టేవారు. ఏంటి రాస్తున్న టైంలో అది ఇంకా బెస్ట్ అది. సో అక్కడితోటే నాకు ఫస్ట్ అసలు యాంటీ గాడ్ అనేది ఆవిడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అంటే రామకోట రాస్తూ మనసులో నిర్మలంగా. అంటే ఇప్పుడు టెక్నికల్గా ఆవిడకన్నా భక్తురాలు లేరు, ఎందుకంటే ఆవిడ పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు రాస్తూ ఉంటారు. మళ్ళీ ఈ మధ్యన 1-2 గంటలు గ్యాప్ ఉండే పూజ. మళ్ళీ 90 years ఓల్డ్ ఉమెన్ రోజంతా 12-14. సో అప్పుడు అది అయిపోయిన తర్వాత ఆవిడ లాస్ట్ డేస్లో ఆవిడకి పారాలసిస్ వచ్చింది. భీమవరంలో ఏదో రిలేటివ్ వాట్ ఎవర్ రిలేటివ్. నేను ఆయన ఇంట్లోకి వెళ్తే ఆ చిన్న స్టోర్ హౌస్ అంటే ఈ బొగ్గులు అని పెడతారు కదా, అక్కడ పెట్టారు. మేబీ ఇంట్లో ఖాళీ లేక ఏదో. నేను చూడటానికి వెళ్తే ఆవిడ మీద బుద్ధంగా తిరుగుతున్నాయి. ఆ విజువల్ ఒక్క దానితో నేను పర్మనెంట్గా గాడ్ వదిలేసాను. అంటే ఈవిడ ఇంత చేసి ఇలా అయ్యి ఈవిడే లాస్ట్ ఇయర్ ఇంకెవడికి ఏమొస్తుంది దేవుడి నుంచి అని. మీరేమో ఏం చేయకుండా అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేశారు. ఇది మీరేమో ఇవేం చేయకుండా బేసిక్. సో ఐ థింక్ అది అంటే యంగ్ టైంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్. ఇప్పుడు నేను సిగరెట్ తాను, ఎందుకంటే మా ఫాదర్ చైన్ స్మోకర్. ఆ చైన్ స్మోకింగ్ తోటి నాకు ఎందుకో ఒక డిస్టెన్స్ వచ్చేది. మాటికి ఆయన సిగరెట్ తాగుతుంటే, కానీ ఆయన డ్రింక్ మాత్రం జస్ట్ స్మాల్ పెగ్ ఏదో వేస్తారు, బ్రాండీ ఏదో సంథింగ్. అది క్యూట్గా ఉండేది నాకు. అందుకని నేను ఓడకలో వచ్చాను, సిగరెట్ తాగలేదు. అందుకని ఆయన ఎక్కువ ఏది చేస్తే నాకు చేయలేదు మాట, తక్కువ ఏం చేస్తే అది ఎక్కువ చేస్తున్నాను. నో, కొట్టడం, మందలించడం. ఇప్పుడు మీకు ఈ అభ్యుదయ భావజాలం అమ్మ నుంచి వచ్చిందా, నాన్నగారి నుంచి వచ్చిందా? అంటే రిలేటివ్ కంపారిజన్. మన నాన్నగారు కూడా ఆల్మోస్ట్ నాస్తికుడు. ఆయన కూడా చాలా లాజిక్, రేషనాలిటీ. దానివల్లనే నాగేశ్వరరావు గారికి ఈ పెద్దలందరికీ ఫాదర్ అంత దగ్గర అవటం కూడా ఆయన బికాస్ ఆఫ్ ద వే ఈ టాక్స్ అండ్ లాజిక్ అండ్ అనాలిసిస్. అమ్మ, చిన్నప్పుడు రాము గారు రిలేటివ్స్తో ఉన్న పద్ధతి, ఇంట్లో ఉన్న పద్ధతి చూసినప్పుడు ఒకరోజు మా అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా తయారవచ్చు, లేకపోతే ఒక పెద్ద కొంచెం అంటే సమాజం పరిధిలో కొంచెం రెవల్యూషనరీగా అవుతారని అనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు. నాకు ఎంతసేపు ఇంజనీరింగ్ చదివించేసి ఇప్పుడు ఉద్యోగంలో పాయింట్ ఏమైందంటే, నేను పెళ్ళి చేసుకున్న టైం, ఎందుకంటే పెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అవ్వగానే అయిపోయింది మ్యారేజ్. అప్పుడు ఈ రత్నాకి నాకు వచ్చిన గొడవలు కానీ, నా తాజ్ కృష్ణలో నేను చేసే ఉద్యోగం, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంతా. వీళ్ళేంటి అదేంటి అనేది. దట్ వాజ్ ఎ డిఫికల్ట్ టైం ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మొత్తం అందరూ ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇలాంటి పీరియడ్లో నేను వెనకాల నుంచి ఈ సినిమా బ్రేక్ ట్రై చేస్తున్నాను.
యా. సో ఇది అసలు వాళ్ళ దగ్గరికి అంత వెళ్ళలేదు, అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది అంత రిజిస్టర్ అవ్వలేదు ఎవరికి బేసిక్గా. సో నాకు గుర్తు, నాకు ఫస్ట్ టైం శివ డైరెక్షన్ ఛాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్తున్నారు అన్నప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు దానికి అసలు. ఎందుకంటే ఆ టైంలో అంత తెలిసేది కూడా కాదు ఏంటి డైరెక్షన్ అంటే ఏంటి, అది పెద్ద విషయం అనేది రిజిస్టర్ అవ్వాలా అనుకున్నారు అందరూ. యూనో అది దానికి మెయిన్ కారణం నాకు రత్నకి ఉన్న దాంట్లో ఆల్రెడీ అయిపోయాడు, ఈడేదో పిచ్చిగా చేస్తున్నాడు, వీడియో లైబ్రరీ అంటాడు కాసేపు, లేకపోతే ఇది అంటాడు అని ఒక ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ వచ్చింది. కాబట్టి నా సినిమాలో నేను చేయటం అనేది రిజిస్టర్ అవ్వలేదు ఎవరికి అసలు. నాన్నగారు కూడా మేబీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ, నిజంగా అవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాడు వెనకాల తిరుగుతున్నాడు, కానీ వాళ్ళు నిజంగా ఇస్తారా అనేది కూడా నాన్నగారికి డౌట్స్ ఉంటే అది కూడా ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది ఎక్కడో వచ్చాడు ఇంట్లో. ఫైనల్గా ఆల్మోస్ట్ ఫిలిం చూసేవరకు ఎవరికి అసలు దే డింట్ ఫీల్ ద ఎఫెక్ట్. సినిమా రిలీజ్ అయ్యే వరకు చూసి అఫ్ కోర్స్ నాకు అసలు ఎప్పుడే అక్కడ నాకు గుర్తు ఉంది, రత్న ఏమో ఈ భాస్కర్ ప్యాలెస్ అని ఒక హోటల్ ఉండేది, దాంట్లో ఒక ప్రివ్యూ థియేటర్ ఉండేది. అక్కడ చూసి షాక్ అయిపోయింది అసలు. అంటే ఫస్ట్ టైం తనకి రిజిస్టర్ అయింది ఇదేదో జరిగిపోయింది అనేది అక్కడ. నాకు ఇప్పుడు అమ్మ విజయ్ ఎప్పుడు చూసారో నాకు గుర్తులేదు. నాన్నగారు చూశారు స్టూడియోలో, చూసి అది ఆడదని చెప్పారు నాకు. ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ ఫర్ ది ఆడియన్స్ అని చెప్పారు. అమ్మ మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ శివ? నేను స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో చూసేమనుకున్నారు, నా కొడుకు గ్రేట్ అనుకున్నారా? అందరూ ఎంత రామలింగరాజు గారు. కానీ నాకు అమ్మ నన్ను చూసి నన్ను ఎంత వాడబోయావురా అని చెప్పినట్టు గుర్తులేదు. అదే మరి చెప్పలేదు అది చెప్పలేదు. అసలు ఒక్కొక్క విషయం వింటూ ఉంటే నాకు పేజీలు తిరిగేసి ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు అంటే మీ జర్నీలో సూర్యవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి మైల్ స్టోన్స్ అన్నీ ఒకవైపు, కానీ ఆయన భావజాలం, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలు, నీషేలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏమనుకునేవారు మీరు? ఏమనుకునేవారు కాదు అవన్నీ నాకు తర్వాతే తెలిసింది. అసలు రాము చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలియదు. కాకపోతే ఒకటి చెప్పిన ఒక జోక్, నేను ఎద్దనపూడి సులోచనారాణి మీకు ఐడియా ఉందా? అయ్యో, ఆవిడ నవల్స్ చదివి తెలిపోతూ ఉండేదని 30 ఏళ్ళ వయసులో. 10 ఏళ్ళ పిల్లడేమో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవల్స్ చదివి తను జీర్ణించుకునేవాడు ఆవిడ. నేనేమో ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల్స్ ఆహా ఇలా ఉండాలి నవల్ అంటే. ఆవిడ ఆ నగ్న సత్యాలు రాస్తే మనకేం నచ్చుతుంది. పేర్లు మాత్రం దేవుడి పేర్లు పెట్టారు కదా రాము గారికి, రామ్ గోపాల్. ఫస్ట్ మా అత్తగారు పెట్టుకున్నారు, రామ్కోటి రాశారు కదా, తన పేరు రాము, మా చిన్న కొడుకు పేరు కోటి, విజయలక్ష్మి కూడా ఆవిడే పెట్టుకుంది. నా పేరు రామ్ పండు అని పెట్టారు. రామ్ పండు అని పెడితే నాన్నగారు చాలా ఫీల్ అయిపోయి ఒక స్కూల్లో అందరూ తిడతారు, స్కూల్లో అందరూ గెయిల్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ అని పెట్టారు అక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని పుణ్యం అని రేపటి నుంచి టూరర్స్ అందరూ రామ్ పండు అంటారు నన్ను. కానీ ఇంకా అసలు ఇంకొక కథ ఉంది. తను పుట్టినప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. మా అమ్మ ఆవిడ్ని తోడు తెచ్చుకున్నారు. రాము నీలోఫర్లో పుట్టాడు. ఇప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఏం చేశారంటే ఇలా ఎత్తుకుని అమ్మ అశోక్ చక్రవర్తి అని పేరు పెట్టవే అన్నారు. అంతటి వాడు అవ్వాలి, అవుతాడు అంటే. తర్వాత నెక్స్ట్ 5 months 6 months అయ్యాక మా అమ్మకి నాకు కూడా తన పేరు మా అత్తగారిని పర్మిషన్ అడగాలని తెలియలేదు. నేను వెళ్ళాను నరసాపురం, ఏం పేరు పెట్టారు అన్నారు మా అత్తగారు. నాకు అసలు ఆవిడంటే చాలా భయం. అంటే ఇలా అశోక్ వాడేవాడు, వాడు మన కులమా, అశోక్ మన కులమా, వాడి పేరు పెడతారా, రామ్ పండు అని పిలవండి అని చెప్పేసారు అంటారు. సో అశోక్ చక్రవర్తి టు రామ్ పండు టు రామ్ గోపాల్ వర్మ, గుడ్ ట్రావెల్. కానీ మరి మా పెద్దమ్మమ్మ నిన్ను దీవించినట్టే అయ్యావు మరి చూడు, ఆవిడ నోరు ఎంత మంచిది. సో ఓవరాల్గా రామ్ పండు గారు,
థ్యాంక్ యూ. ఎస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఇవాళ సోషల్ మీడియాలో పిలిచే పేర్లకి ఇదో పేరు అంతే, ఇంకొకటి యాడ్. నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏంటి, రాంపండు పిచ్చనా కొడగా కానీ బెటరే కదా. ఓకే, నో ప్రాబ్లం. యా. రాంపండ్ గారు, ఎప్పుడైనా అమ్మ మీకు అంటే కలిపి పెట్టడాలు ఇలాంటి కామన్ అంటే ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ వెరీ స్మాల్. కాదు, ఇవి నన్ను తినేవాడు కాదు, చిన్నప్పుడు పాలు కూడా సరిగ్గా తాగేవాడు కాదు. ఆ తాగని పిల్లలు ఇంకా ఉసూరమంటూ ఉంటారు కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా ఎత్తుకునే వంట చేసేదాన్ని. మా ఇంటికి వేణక్క, అక్క నీకు పద్మశ్రీ బిరుదు ఇయ్యాలక్క, నువ్వు ఎత్తుకుని వంట చేస్తున్నావు, ఎలా చేస్తున్నావే. మరి తినని పిల్లలు కాదు, ఎత్తుకుని నేను పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి ఏడిపోతే ఒక చిరాకు వచ్చి నూనెలో వేసేలాగా. ఏమేశారు? నూనెలో వేసా, అదొక అడ్వాంటేజ్. అంటే పిల్లలు చిరాకు పెడతారు కదా. నాకు మా పిన్ని భవాని అని నా మదర్ సిస్టర్, నేను ఒకరోజు ఆయన ఒళ్ళో పెట్టుకుని ఇలా ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా ఇలా అనే ఏడుస్తున్నాడు. ఒక్కసారి టక్కని కొట్టింది. అంటే ఒక లిమిట్ దాటినప్పుడు వస్తుంది చిరాకు. అది ఎనీవే, జస్ట్ ఆఫ్ ద టాపిక్. వాళ్ళు నీరసంగా ఉంటారు పాపం. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఎవిడెంట్, ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకి దాని కామన్ పాయింట్ ఏంటంటే దట్ సమ్వేర్ మిమ్మల్ని అఫ్కోర్స్ అమ్మ అర్థం చేసుకున్నట్టు అని అంటాం, చాలా డీప్గా అర్థం చేసుకున్నారు ఒకవైపు, ఇంకోవైపు ఆవిడ చూడాలనుకుంటుందే మీలో చూస్తున్నారని కూడా అనిపిస్తుంది. ఇస్ దట్ రైట్? సి నాకు ఇప్పుడు నా ఫిలాసఫీగా నేను మాట్లాడేది కానీ లేకపోతే నేను జీవించే విధానం కానీ ఆ అన్నిటి దాంట్లోంచి అమ్మకి ఎంతో కొంత కరేజు, ఎంతో కొంత అండర్స్టాండింగు, ఒక హ్యాపీగా ఉండాలి బతికినంత కాలం అనే ఒక స్ట్రెంగ్త్ నా నుంచి కొంచెం వచ్చి ఉంటుందని నా ఆశ. అదొక్కటి నేను చెప్పిన, నా నుంచి తనకు వచ్చి మళ్ళీ తన నుంచి నేను నేర్చుకున్నాను. పాయింట్ అది. కానీ మీ నుంచి మొత్తం ఈ ఫిలాసఫీ అంతా మీ నుంచి వచ్చింది? ఇంకెక్కడి నుంచి వస్తుంది? నా నుంచి వచ్చాక మళ్ళీ ఏమీ తెలియనట్టు నేర్చుకున్నా తన దగ్గర. నువ్వే నేర్పించావు నాకు. ఎప్పుడైనా అంటే నిజంగా చెప్పాలి, ఇది ఫిలాసఫీ కాదు, ఇజంలు వద్దు, థియరీలు వద్దు. అమ్మ చెప్పండి, రాము గారు ఒంటరిగా ఉంటారు, ఏం తింటున్నాడు టైంకి, లేకపోతే సరే మీరు ఎంత భోజనం పంపించినా కూడా ఏమైపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఆందోళన కలిగి ఉంటుంది కదా కొన్ని సందర్భాలు. అంటే తనను బట్టి నాకు కలగదు. అంటే చెప్పాను కదా మీ దగ్గర, బేల కాదు ఈ పిల్లడని, ఇష్టంతో ఉంటున్నాడు కదా. సో అప్పుడు అలా ఆందోళన కలగలేదు. నేను ఒంటరి అయిపోయాను, ఇప్పుడు నా కొడుకు దగ్గర నాకు అని బాగా మిస్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి? అస్సలు ఉండదు నాకు. అంటే మరి దగ్గరే పక్కనే ఉన్న మూలన్నీ అంటే ఒక్కదానే ఉన్నానని అస్సలు అనిపించదు. సో సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ సార్ దట్ మీరు డూ యూ ఎవర్ వరీ అండ్ వండర్, మీరు ఇందాక చాలా క్యాజువల్గా చెప్పేశారు ఎవరు ముందు వెళ్ళిపోయినా కూడా రెండో వాళ్ళు చూడకూడదని, బట్ డూ యూ ఎవర్ వరీ అండ్ వండర్ అమ్మ ఆరోగ్యం గురించి? బికాజ్ నేను విన్నది అమ్మకి ఆరోగ్యం కొంచెం అటు ఇటు అయ్యి ఎక్కడైనా కాళ్ళలో నొప్పి వచ్చింది, ఇంకేదో వచ్చింది అని చెప్తే మీరు తట్టుకోలేరు, ప్రతి అరగంటకి రెస్ట్లెస్గా అడుగుతుంటారని. సి అది ఇప్పుడు ఇవన్నీ ఇది ఓవర్ థింగ్ అంటే ఇది. సో ఐ విల్ జస్ట్ డూ మై బెస్ట్ వాట్ ఐ క్యాన్ టు గెట్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఆర్ ఎక్స్పర్ట్. ఇలాంటి దాంట్లో నేను చేస్తాను. కానీ నేను అంటే నేను వచ్చేసి కూర్చుని అలా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నాకు బాగుండకపోతే ఎవరు రాని దగ్గర నేను, నాకు ఎప్పుడు ఒంట్లో బాగోకపోతే నాకు వచ్చి యా అంటే అది ఏమి రూలు గీలు కాదా, జస్ట్ హేట్ ఇట్ అంతే. స్వప్న చెప్పనా నీ దానికి ఆన్సర్. ఇప్పుడు ఫ్యామిలీ, అమ్మ, తమ్ముడు, చెల్లెలు, కూతురు, భార్య ఎవరైనా, వాళ్ళకి ఒక 15 రక్షణ చక్రాలు వేసేసాడు. ఇంకా వచ్చి చూడడం ఎందుకు, ప్రత్యేకంగా అవే రక్షణ చేస్తాయి. తనకి ఇష్టం ఉండదని మేము వెళ్ళాం. తను పలకరిస్తే కూడా బాగోలేదా అంటే కూడా ఇష్టం ఉండదు. తనకి ఇష్టం లేని పనులు చేయకూడదు అనుకుంటాం అందరు.
మనసులో ఏమో వాడు ఓర్పే వాడిని కాపాడు, తన ధర్మమే తను కాపాడుతుంది అలా అనుకుంటాను. రామరాజ్యం, రామరాజ్యం అని పేరు పెట్టా. చూసారా సార్ రామరాజ్యంలో స్వజనులు బాగుంటారు. ఏమనిపిస్తున్నాయి విన్నప్పుడు? ఏదో రకరకాల రాజ్యంలో సౌండ్స్ మైండ్ మీద లడ్డు పూటరే కదా, ఖుషి అయిపోతున్నారు. రామరాజ్యంలో స్వజనులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, తన పరివారం బాగుంటారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఎస్. సో రామోయిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా అద్భుతం. అంతకంటే అది కూడా స్వప్న చేసిన మూల. అబ్బాయి నా గురించి కాదండి, అలా కాదు, నాకు ఇద్దరు సమానమే. నీ వల్ల ఇలా అయింది, ఆయన వల్ల అని అలా ఇద్దరు ఉండాలి. అంటే ఇంత గొప్ప ఫిలాసఫీ ఈ తరం ఒక కల్ట్ అంటే ఒక ఇజం అయిపోయింది. యంగ్స్టర్స్ అందరూ బాగా కనెక్ట్ అయిపోయిన కొన్ని ఫండమెంటల్స్. అవును. చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నా కొడుకులో ఇంత కాదు, నేను భీమవరం వెళ్తే 60 years 70 years లేడీస్ వచ్చి అమ్మా చాలా నచ్చిందమ్మా చాలా నచ్చింది. వాళ్ళు అసలు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఊరికే టీవీ చూస్తారు అంతే. వాళ్ళు వచ్చి చెప్తారు ఎంత బాగుందనమ్మా ఎంత బాగుందనమ్మా అనేసి వచ్చేస్తుంటారు ముందుకి. పెళ్ళిళ్ళకి అది వెళ్తాం కదా. సో అయితే మీకు మీ అబ్బాయి ప్రపంచానికి ఎలా కనిపించినా అమ్మ కంటికి ఎలా కనిపిస్తారు చెప్పండి, ఉన్నమాట చెప్పండి. అమ్మ కంటికి మామూలు తల్లిగా చెప్పడం లేదు, మామూలు కొడుకని కాదు. రాము నుంచి నేను నేర్చుకున్నాను, ధైర్యం నేర్చుకున్నాను. ఏదైనా పని అవ్వకపోతే తను అసలు ఎంత కూల్గా ఉంటాడు, అది మనకి తెలుస్తుంది కదా పని ఏంటో. ఎంత కూల్గా ఇంకా ప్రశాంతంగా అయిపోతాడు. నేనేంటి ఇంత చిన్న పనికి ఇలా అయిపోతానని తన నుంచి నేర్చుకున్నా. ఇలా కాకపోతే అలా చేయాలి అని ముందు మనం ఆలోచించి పెట్టుకున్నాం అనుకోమ్మా, అప్పుడు మనకంత ఫెయిల్ అయినా ఏమి అనిపించదు కదా ఒక పని. అవ్వకపోతే అని సడన్గా బాధపడడం అని ధైర్యం రాము నుంచి నేర్చుకున్నాను. పని కూడా ఇలా కాకపోతే అలా చేద్దాం, అవ్వకపోతే అంతే అవ్వలేదు. జస్ట్ 2 points. లివ్ యువర్ బెస్ట్ అండ్ యాక్సెప్ట్ ద వర్స్ట్. ఈ 2 లైన్స్లో ఉండాలి. మీరు ఉన్నంత వరకు సూపర్గా ఉన్నారు, అవ్వలేదు ఓకే నో ప్రాబ్లం, తర్వాత చూసుకోండి. ఇప్పుడు నేను కాంటెస్ట్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను పోయిన అనుకోండి, మా ఫ్యామిలీ ఏడుస్తారు అనుకోండి. కానీ నేను పోయినప్పుడు ఏదో పొరపాటున నేను ఏదో చేశాను. అప్పుడు నాకు స్వర్గం రంభ ఉరుసి మేనక దొరికిపోయారు. నాకు రంభ ఉరుసి మేనక దొరికిపోయారు కాబట్టి వీళ్ళు ఏడుస్తున్నారంటే అది చాలా తప్పు కదా. అప్పుడు ఏంటి, నా సుఖం చూసి వాళ్ళు కుళ్ళుకుంటున్నారా ఏంటి? సో నేను అలా చూస్తా. ఓకే లేదు, కానీ తెలియదు కదా, నేను నరకానికి వెళ్ళినా స్వర్గానికి తెలియదు. ఇప్పుడు ఇలా చేసాడు కానీ కొంతమంది బాగా మంచోడు అంటున్నారు కదా, వీళ్ళు ఎలాగో నమ్ముతున్నారు. అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, మా మదర్ సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా మంచివాడిని. అప్పుడు నేను డెఫినెట్గా స్వర్గానికి వెళ్తాను. స్వర్గం అంటే మంచి వాడక, అమృతం వాడక ఉంటుంది, మంచి మంచి అమ్మాయిలు ఉంటారు. ఇంకప్పుడు ఇంక ఏడవడం ఎందుకు? అందరూ సెలబ్రేట్ చేసి గంతులేని రోడ్డు మీద డాన్స్ చేయాలి నేను పోతే. అది నిజమైన ప్రేమ అంటే అది. నేను చెప్పినా తెలివైన వాళ్ళ దగ్గర పని చేస్తే స్వప్న, తెలివైన వాళ్ళు దీనికి చెప్పే ఆన్సర్ అదే చెప్తున్నాను. నువ్వు ఆల్రెడీ ఒప్పుకున్నావు, నేను పోతే కనుక నువ్వు డాన్స్ చేయాలి. కాదు అదే చెప్తున్నా, తెలివైన వాళ్ళ దగ్గర పని చేస్తే నాకు కూడా వస్తుంది కొంచెం తెలివి. నువ్వు చెప్పేదంతా అర్థమైంది. కానీ నువ్వు ఆల్రెడీ కమిట్ అయిపోయావు, అంతే అయిపోయింది. మీరందరూ సరే గుర్తు చేసుకోండి. ఇప్పుడైతే మరి మీరు చెప్పారు, మీకు అమ్మాయి ఎలా కనిపిస్తారు చెప్పండి. మీరు యోగిలాగా నేను ఎంత చెప్పాను కదా, నా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నా రిలేషన్షిప్లో ఎవరైనా నన్ను రిస్ట్రిక్ట్ చేయకుండా నా నన్ను వదిలేసి నా ఫ్రీడమ్కి వాల్యూ ఇచ్చినందుకు, ఎందుకంటే ఆ కాంట్రిబ్యూషన్ ఆ టైంలో లేకపోతే నాకు ఇలా ఈ జర్నీలో వెళ్ళటానికి ఛాన్స్ వచ్చేది కాదు. ఆ ఫ్రీడమ్ అనేది దట్ ఈస్ ద
ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ నాకు జన్మనిచ్చారా పాయింట్ కాదు. పెరిగే టైంలో నేను వెళ్తున్న డైరెక్షన్లో ఫ్రీడమ్ ఇవ్వటానికి ఈజ్ ద పాయింట్. అలా అవన్నీ ఇచ్చారు కాబట్టి వాట్ యా అంతే, ఓన్లీ దట్. కాబట్టి వాట్ అంటే అందుకనే ఐ వాల్యూ హర్ ఇన్ మై లైఫ్. అది యా జన్మనిచ్చినందుకు ఇవ్వను నేను. యా ఎందుకంటే జన్మ ఎవరు కూడా ఒక పర్టికులర్ పర్సన్ని పుట్టించడానికి ఎవరు చేయరు. పెంచటం అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. యా యా రాము గారికి ఇంకేమైనా అవార్డ్స్ రావాలి అలాంటి ఏమైనా కోరికలు ఉన్నాయా? పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న నేను ఇచ్చాను కదా యోగి సైంటిస్ట్ అవార్డులు చాలా. ఇంకే అలా ఎవరు ఇవ్వలేదు కదా ఇంతవరకు. పోనీ ఎవరైనా విన్నావా? ఇంకోటి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అవార్డ్స్ కాన్సెప్ట్లో వీడికి పద్మభూషణ్ కన్నా పద్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందని తెలుసు. అప్పుడు పద్మభూషణ్ ఎందుకు? పద్మని అయితే మా అమ్మ ఇవ్వలేదు, అందుకని నన్నే ఎత్తుకుంటాను వదిలేస్తున్నాను. నన్ను గొలుసు ఇప్పేసినాడు, నేను ఒక పిచ్చుకోక అని వెళ్తా రోడ్డు మీదకి. పిచ్చికొక్కని వదిలేయాలనే సత్యం మా అమ్మకి తెలుసు. వర్మ గారు వారసులు ఎవరు? రామా ఎందుకు ఇద్దరు ఉన్నారు కదా అమెరికాలో. పిల్లలు వేరు, అలాంటి పేరు వారసులు, భావ వారసులు, దర్శక వారసులు, అది కూడా వాళ్ళే. అంతేనా? నిరంతర ఆద్యంత వీళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరే. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే తనకేం తెలుస్తుంది నా హ్యాపీ? తనకి ముందు మనవరాలు పుట్టినప్పుడు తెలుస్తుంది. సో ఒక క్వశ్చన్ మర్చిపోయావు. రేవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి అనుబంధం ఎలా ఉంటుంది మీ కళ్ళలో? చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా తెలియని పిల్ల, మంచి పిల్ల. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుని చాలా ముచ్చటేస్తుంది. అయితే ఏవేవైతే మీరు సమాజానికి చేయొద్దని చెప్తారో ఆ తప్పులు మీరు ఆల్రెడీ చేశాను కాబట్టి తెలిసింది. మళ్ళీ అంటూ జన్మ ఉంటే మీరు ఎలా పుడతారు? నిజం చెప్పండి. మళ్ళీ అంటూ జన్మ అంటే వైరస్గా పుట్టాలని నా కోరిక. వైరస్ వైరస్ హ్యాపీ అలా ఉంటుంది. అది వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా తెలియదు దానికి. అంతే. So the point at the end of the whole thing is I still want to say relationships are dangerous. దానికి ఇచ్చిన దీనికన్నా వేరేది ఎక్కువ డ్యామేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత ఎక్కువ దగ్గర అయితే అంత ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది మాత్రం నేను వదలను. సో ఇవన్నీ పెరిఫరీలో కమిట్ అయిపోయాం కాబట్టి ఇంతవరకు ఓకే. ఇప్పుడు నేను పేరెంట్స్ని పిల్లలు పుట్టించకూడదని చెప్తాను. ఎందుకు చెప్తాను అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏముంటుందని మీ మెడకి గుదిబండ్లు అవుతారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాడు ఏం చేస్తాడో తెలీదు, ఏమవుతాడో తెలీదు. మళ్ళీ మిగతా లైఫ్ అంతా దాన్ని రిగ్రెట్ చేస్తూ ఉండాలి. ఆ ఛాన్స్ తీసుకోవటం అనేది మీనింగ్ లేదు. అందుకని ఇప్పుడు నాకు అంటే అప్పుడు మీ అమ్మ నాన్న అలా అనుకుంటే, మీ అమ్మ అలా అనుకుంటే నువ్వు పుట్టివాడువా అంటే, ఇప్పుడు మా అమ్మకి చేసిన తప్పు నేను చేయడం లేదు కదా, కానీ నేను చేసా ఆల్రెడీ. కానీ అట్లీస్ట్ భావితరాలు చేయకూడదని నా చిన్న ఉచిత సలహా. రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు అమ్మ గురించి అమ్మతో మాట్లాడాం కాబట్టి మంచి అమ్మ మీద పాట పాడండి. మీరు పాట అమ్మ మీద పాట ఏ పాట వస్తే ఆ పాట పాడండి, అదే మేము అమ్మకు అన్వయించుకుంటాం. ఈ పాట వస్తున్నాను సార్. జస్ట్ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో యోగి ఎంత అది మంచి మీరు సింగర్ అవ్వాల్సింది. యాక్చువల్లీ ఈ కోణం ఎవరు చూడలేదు. మీరు తప్పకుండా మళ్ళీ ఒక గొప్ప సింగర్గా పుట్టి అదే టైంలో మనకి గొప్ప గొప్ప సింగర్గా పుట్టడం ఎందుకు, ఇప్పుడే అయిపోయాడు కదా. ఇప్పుడు అయిపోవచ్చు కానీ నేను న్యాచురల్గా నాకు వచ్చే పని చంపరా టన్ 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 అది
రక్త చరిత అది జీవన తరంగాలు లాంటి సినిమా పాట నేను లైఫ్లో పాడిన ఇప్పుడు. అది ఇవాళ మనసు నిండిపోయింది, బట్ చాలా ఎమోషనల్గా ఉంది నాకు కూడా. అంటే ఆ మాట అనేసరికి ఇందాక నుంచి ఎవరినో చూడకూడదని చెప్పారు కదా, అది ఎక్కడో కొంచెం అనిపించేలా ఉంది. అందుకని అది అర్థం అవ్వాలంటే తెలివి ఉండాలి. నాకు లేదంటారు ఇది మీకు అనిపిస్తే అలా అదే సెలబ్రేషన్ మ్యాన్. అంతే. యా దట్ ఈస్ బట్ సో ఇఫ్ సెలబ్రేషన్ దెన్ వై వాట్ ఇస్ దేర్ నాట్ టు సీ? What is there not to see if it's a because I don't want that visual. I mean, I want a okay, thought. but if it's a celebration. No, celebration appudu you don't want a dark image, no. ఓహో, అది పాయింట్ అక్కడ. ఆ ఇమేజ్ మాత్రం డార్కే. యా ఐ థాట్ ఇమేజ్ నేను పోయినప్పుడు మా మదర్ డాన్స్ చేసేసింది అనుకోండి మ్యూజిక్ తోటి. ఎందుకు అరే మావాడికి రాంబాజీ మ్యాన్గా దొరికారు వచ్చి అంటే అప్పుడు అది నిజమైన కాంప్లిమెంట్ అది. అంతేకాని వాడి మనసు ఇది వాడు ఎమోషన్ ఉంది అది కాదు. అంతే అంటారు. యా అమ్మా మీరు ఒప్పుకుంటారా? అయిపోయింది కమిట్, ఇంకా వద్దు అంతే. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, జస్ట్ ర్యాప్ అప్. రైట్ సార్, వీఆర్ ఆల్ యాక్చువల్లీ థ్రిల్డ్ ఇవాళ. అమ్మని మిమ్మల్ని సూర్యవతి గారు మీకు ధన్యవాదాలు ఇంత సమయం మాకు కేటాయించినందుకు. అండ్ రామ్ గోపాల్ వర్మ గారు, యాజ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ దిస్ టైమ్ అండ్ ఫర్ షేరింగ్ సంథింగ్ వెరీ వెరీ పర్సనల్ విత్ ఆల్ ఆఫ్ us. నాకు ఏది పర్సనల్ కాదు, నాకు అన్ని పబ్లికే. అంటే మీరు స్పెషల్ అని చెప్తూ ఉంటే మీరు కాదంటున్నారు. యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి రామోయిజం ప్లస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.